ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं चक्षुर्मिलितं येन तस्मै तस्मै श्री गुरवे नमः। श्रीचिन्तन्यामनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति ददाति स्वापदान्तिकम् स्वापदान्तिकं श्रीगुरो श्रीपदकमलं श्रीगुरु वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगणा रघुनाथान्वितं सजीवं साद्वैतं साद्वैतं सावधूतं सावधूतं परिजनासहितं परिजनसहितं कृष्णचैतन्यदेवं कृष्णचैतन्यदेवं श्रीराधा श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका गोपिकाकाश राधा राधाकान्ता नमोस्तुते नमोऽस्तुते तप्त काञ्चना गौराङ्गी भक्तकाञ्चन राधे राधे वृन्दावनेश्वरी वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः। जय श्री कृष्ण चैतन्य चैतन्य प्रभु नित्यानंद श्री श्री अद्वैता गदाधर श्रीवासदि शिवासादि गौरभक्तवृन्द हरे 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 कृष्ण हरे हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 ओम ॐ नमो नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नरचैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नमस्तस्याये भद्रे नित्यं भागवत सेवया भगवद्गीतं श्लोके भक्तिर्भवति नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमो महावदन्याय कृष्णप्रेमप्रदाय ते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरद्विषे नमः नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रिये नमो ब्राह्मण्याय देवाय गोब्राह्मण्यहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिधि नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे कृष्ण
ఎవరైనా రాసుకున్నదంటే అది చదవండి అమ్మా. మోకం కరోతి వాచాలం. ఉంటే చదువుదాం, మళ్ళీ అత్తే రాసుకుందాం ఈసారి. రాసుకున్నాను. పోన్లేండి, మాది గమ్మున వెళ్ళిపోతూ ఉంటది, అందుకే ఎప్పుడు రాసుకోవడం. మూకం కరోతి వాచాలం ఒకటేనా మాతాజీ? అది దానికి అదొకటి దానికి ఏందో ఇంకోటి ఏదో వస్తుంది, పుండరీకాక్ష. 4 లైన్లు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాదమహం వందే శ్రీ గురుం దీనతారిణం. ఇదొకటి. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. పుండరీకాక్ష సభాఖ్యాం పుండరీకాక్ష విష్ణు 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 అంటారు, పుండరీకాక్ష అంటారు. శ్రీ విష్ణు శ్రీ శ్రీ విష్ణు విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. లాస్ట్ వీక్ 7వ అధ్యాయం కదా, 7వ అధ్యాయంలో ఆగి 8వ శ్లోకం. అవునమ్మా. 8వ శ్లోకం చదవాలి. 9 చదవాలి ప్రభు, వచ్చింది కానీ 7వ అధ్యాయం 9వ శ్లోకం. లక్ష్మీనారాయణ మాత చెప్పారు, నాకు రానట్టుంది. లక్ష్మీనారాయణ ఆ మాత మొదలు పెట్టాలా అమ్మా? మొదలెట్టాలి ప్రభు. పోయినసారి నేను స్టార్టింగ్ చదివాను పోయినసారి. అదే ప్రభుజీ పెట్టారు. తర్వాత లక్ష్మీనారాయణ మాత అన్నట్టుంది. బాలమణి మాత మీరు స్టార్ట్ చేయండి మాత. ఒక్క నిమిషం ప్రభుజీ. లిస్ట్ ఉందా ప్రభుజీ మీ దగ్గర? అవునండి, ఓకే ఓకే. మీరు చదివినట్టు లాస్ట్ వీక్. అదే ఓకే, అదే నేను గ్రూప్ లో పెట్టానండి. ఆ పంగం లంఘయిత గురం అది శ్లోకం. పవిత్ర పవిత్ర వా సర్వావస్థంగప్పితో. మీరు చదివాల్సింది పూర్తిగా. అసలు నా దగ్గర ప్రేయర్ అంతా ఉంది ప్రభు, పెట్టమంటే పెడతాను. పెట్టారు. ప్రేయర్ అంతా వచ్చేసి ఆ కొత్త శ్లోకం కదా, రాదు. రెండు గ్రూప్ లో పెట్టాను. అచ్చా, మాతాజీ పెట్టారు. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయతే పాదమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానందం మాతం శ్రీ చైతన్యేశ్వరం. అపవిత్రో పవిత్రో వా సర్వావస్థోగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సభాభాగ్య జాంతరసచిహి. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. అదే పుండరీకాక్షం. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. దండాత్. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 7వ అధ్యాయం 9వ శ్లోకం. 9వ శ్లోకం మొదలెట్టారు. 189 కదా. 9-10 చదివండి మాత. నెంబర్ ఎంత? 188 మాత. హరే కృష్ణ. సంధీయమానే శిరసి దక్షో రుద్రాభివీక్షితః సజ్జః సుప్త ఇవోత్తస్థౌ దదృశే చాగ్రతో మృడం. సంధీయమానే సంధించగా, శిరసి శిరమును, దక్ష ప్రజాపతి, రుద్ర వీక్షిత శివునిచే రక్షింపబడి, సద్య వెంటనే, సుప్తే నిద్రించువాడు, ఇవ వలె, ఉత్తస్థౌ మేల్కాంచినట్లు, దదృశే కాంచను చ కూడా, అగ్రత ఎదుట మృడం శివుని. పశుశిరమును దక్షుని మొండెమునకు సంధించినప్పుడు శీఘ్రమే అతడు చైతన్యమును పొందెను. అంతట నిద్ర నుండి మేల్కాంచినట్లుగా లేచి ఆ ప్రజాపతి ఎదుటనున్న శివుని గాంచెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. దక్షుడు గాఢ నిద్ర నుండి మేల్కాంచినట్లు లేచినని ఇచ్చట ఉపమానం వసగబడినది. ఇదే సుప్త ఇవోత్తస్థౌ అనబడును. దీని భావమేమనగా, నిద్ర నుండి మేల్కాంచిన పిమ్మట మనుజుడు తాను చేయవలసిన కార్యములనన్నింటినీ వెంటనే గుర్తుకు తెచ్చుకొనును. శిరచ్ఛేదనము చే దక్షుడు చంపబడి ఆ శిరము భస్మము కావింపబడెను. అతని మొండెము నిర్జీవముగా పడి ఉండెను. కానీ మేఘశిరమును అతని మొండెమునకు జోడించినంతనే శివుని కరుణ వలన అతడు తిరిగి చైతన్యమును పొందెను. అనగా చైతన్యము కూడా వ్యక్తిగతమే అని ఇది సూచించుచున్నది. మేఘశిరమును పొందినప్పుడు నిజమునకు దక్షుడు వేరొక దేహమును పొందినట్లే అయినది. కానీ చైతన్యము వ్యక్తిగతము కనుక అతని దేహ పరిస్థితి మారినను చైతన్యం మాత్రము మార్పు రహితముగా ఉండెను. అనగా చైతన్యమునకు దేహంతో ఎట్టి సంబంధము లేదు. చైతన్యము ఆత్మను కూడి చరించినట్టిది.
దీనికి సంబంధించిన చారిత్రక సంఘటనలు ఎన్నో కలవు. భరత మహారాజు వృత్తాంతం అటువంటిదే. భరతుడు రాజుదేహమును త్యజించిన పిమ్మట జింకదేహమును పొందినను పూర్వ చైతన్యమునే కలిగి ఉండెను. పూర్వము తాను రాజు అయినప్పటికీ మరణం సమయమున జింకను గూర్చిన ఆలోచన ఎందే మగ్నుడైన కారణమున జింకదేహమును ఇప్పుడు పొందవలసి వచ్చినని అతడు ఎరిగి ఉండెను. అనగా జింకదేహమును పొందినప్పటికీ అతని చైతన్యము రాజుదేహం నందలి చైతన్యముతో సమానముగా నుండెను. మనుజుని చిత్తము కృష్ణభక్తిమయమైనచో తదుపరి జన్మమున ఒకవేళ అన్యమగు దేహము లభించినను అతడు గొప్ప కృష్ణభక్తుడకుట నిస్సందేహమైన విషయము. ఇదియే భగవానుడు కావించినట్టి చక్కని ఏర్పాటు. 10వ శ్లోకము. తదా తదా వృషధ్వజద్వేష కలిలాత్మా ప్రజాపతి శివాబలోకధభవచ్చ రధ్రధ ఇవామలః. తదా ఆ సమయంన వృషధ్వజ వృషభ వాహనముపై చరించు శివుడు ద్వేషము కలిలాత్మ కల్మష హృదయము ప్రజాపతి దక్ష ప్రజాపతి శివుని అవలోకాత్ కాంచి అభవత్ అయ్యను. శరత్కాలమునందలి రథ శిరస్సు ఇవాబలి అమల నిర్మలము. అనువాదము. శరత్కాల వర్షముచే సరోవర జలము నిర్మలమగునట్లు దక్షుడు శివుని వృషభ వాహనముపై చరించువాడు గాంచినంతటా శివద్వేషముతో కలుషితమై ఉన్న అతని హృదయం వెంటనే నిర్మలమయ్యను. భాష్యము. శివుడు ఎందులకే మంగళకరుడని పిలువబడునో తెలుపుటకు ఇచ్చట ఒక ఉదాహరణం ఒసగబడినది. ఎవడేని శివుని భక్తి ప్రపత్తులతో కాంచినచో వెంటనే అతని హృదయం నిర్మలమగును. శివద్వేషముతో దక్షుడు కల్మషభరితుడై ఉండెను. కాని కొద్దిపాటి ప్రేమ భక్తులతో శివుని గాంచినంతనే అతని హృదయం ఒక్క మారుగా నిర్మలమయ్యను. వర్షాకాలమందు జలాశయములు మురికిగాను బురదగాను ఉన్నప్పటికీ శరత్కాల వర్షం కురిసినంతనే నిర్మలమై స్వచ్ఛముగా మారును. అదే విధముగా శివనింద అందులకై ఇతడు తీవ్రముగా దండింపబడిను. కారణమున దక్షుని హృదయము కల్మషభరితమై ఉన్నను అతనికి ఇప్పుడు స్మృతి వచ్చెను. గౌరవంతోనూ ఆదరముతోనూ శివుని గాంచుడిచే అతడు వెంటనే పవిత్రుడయ్యను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. కుసుమ మాతాజీ. చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ. 11, 12, 13 3 చదువు. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భవస్థానయ కృతి దీర్ణ శక్నోదను రాగతః ఔత్కుంఠ్యా బాష్పకలయ సంపరేతాం సుతాం స్మరాన్. భవస్తనయ శివుని స్తుతించుటకు కృతాదిహి నిశ్చయించుకొనినను నా అసక్నోతి కాలేదు. అనురాగతః సాధ్యము. ఔత్కంఠ్యాత్ అనురాగము వలన బాష్ప కలయ కన్నులయందు అశ్రువులతో సంపరేతాం మరణించిన సుతాం కుమార్తెను స్మరాన్ తలుచుచు దక్షుడు శివుని స్తుతింపగోరినను తన కుమార్తె సతీదేవి మరణము తలుపునకు రాగా అతని నయనములు జలపూర్ణములయ్యను. శోకముచే గొంతు పోగా ఒక్క మాట నిన్ను అతడు పలుకజాలకపోయెను. 12 కృత్రుత స్తంభస్తవ్య చ మనః ప్రేమ విఫాలితః సుధీః సంస నిర్వీలికేన భావేనేషాం ప్రజాపతిః. కృత్రుత గొప్ప యత్నముతో సంస్తభ్య శాంతపరిచి చ కూడా మనస్సును ప్రేమ విహ్వాలితః ప్రేమానురాగములచే విహ్వాలుడై సుధీః బుద్ధి కలిగి సశంస స్తుతించెను. నిర్వీలికేన నిష్కపటముగా లేదా ప్రేమతో భావేన భావపూర్ణముగా ఈశాం శివుని ప్రజాపతి దక్ష ప్రజాపతి ప్రేమానురాగములచే విహ్వాలుడైన దక్షుడు ఆ సమయమున తిరిగి స్మృతిని పొందెను. గొప్ప యత్నముతో అతడు మనస్సును శాంతపరిచి ఉద్వేగమును నిగ్రహించుకొనుచు నిష్కపటము భావంతో శివుని పట్ల స్తుతింపసాగెను. భాష్యము. 13వ శ్లోకం. దక్షోవాచ భూయానానుగ్రహ అహో భవత కృతో మే దండస్త్వయా మయి భృతో యదాపి ప్రలబ్ధః నా బ్రహ్మ బంధుషు చావాం భగవన్నవజ్ఞా తుభ్యం హరే చ కుత ఏవ ధృతావ్రతేషు. దక్ష ప్రజాపతి ఉవాచ పలికెను. భూయాన్ గొప్ప అనుగ్రహ
అనుగ్రహమును అహో అహో భవత నీచే కృతాః చూపబడినది. మే నాపై దండః శిక్ష త్వయా నీచే మయి నాకు మృతాః వనరింపబడినది. యత్ అపి అయినప్పటికిని ప్రలబ్ధః రాజితుడు నా చేయరు. బ్రహ్మబంధుషు బ్రాహ్మణ బంధువులను చా కూడా వాం మీరిరువురు భగవాన్ హే ప్రభు అవాజ్ఞ ఉపేక్ష నిర్లక్ష్యము తుభ్యం మీరు హరేహే చ విష్ణు భగవాన్ యొక్క కుతః ఎచ్చట ఏవ నిక్కముగా దృఢవ్రతేషు యజ్ఞ నిర్వహణారతుడగు వాడు దక్ష ప్రజాపతి పలికెను. ఓ పరమశివ, నేను నీ ఎడ ఘోర అపరాధమునర్చితిని. అయినను రంగుడవగు నీవు నన్ను వంచితుని రేఖ కఠినముగా శిక్షించి గొప్ప అనుగ్రహమును చూపితివి. నీవు మరియు విష్ణువు బ్రాహ్మణ బంధువులైనను నిర్లక్ష్య పరుపరు అయినచో యజ్ఞ నిర్వహణ రతులమగు మమ్మేల మీరు నిర్లక్ష్యపరుతురు. భాష్యము. దక్షుడు తన పరాజితుడనైతనని భావించినను తన కొసగబడిన శిక్ష శివుని మహత్కరుణ మాత్రమే అని ఎరిగియుండెను. శివుడు మరియు విష్ణువు ఏనాడును బ్రాహ్మణులను వారు యోగ్యులు కాకపోయినను నిర్లక్ష్యపరుపరని అతడు తలుచుకొనెను. వైదిక విధానమును అనుసరించి బ్రాహ్మణ వంశీయుని ఎన్నడూను కఠినముగా దండించరాదు. అర్జునుడు అశ్వత్థామయ్యడ వర్తించిన పద్ధతికి దీనికి చక్కని ఉపమానం కాగలదు. అశ్వత్థామ ద్రోణాచార్యుని తనయుడు. నిద్రించుచున్న తమ సంతానమును వధించుటనడి ఘోర అపరాధమును అతడు గావించినను అర్జునుడు అతడిని చంపక క్షమించెను. అశ్వత్థామ కార్యమును శ్రీకృష్ణ భగవానుడు సైతము గ్రహించెను. కానీ అతడు బ్రాహ్మణ తనయుడై నందున అర్జునుడు క్షమాభిక్ష నొసగెను. ఇచ్చట వాడబడిన బ్రహ్మబంధుషు అను పదము ప్రధానమైనది. బ్రహ్మబంధు అనగా బ్రాహ్మణ వంశమును జన్మించినను కర్మలు బ్రాహ్మణులకు తగినవిగా లేనట్టి వాడని భావము. దక్షుడు తనను బ్రహ్మబంధువుగా నిరూపించుకొనినాడు. అతడు గొప్ప బ్రాహ్మణునికి జన్మించినను శివునితో అతని వైఖరి బ్రాహ్మణునికి తగినట్లుగా లేదు. కనుకనే తాను నిజమైన బ్రాహ్మణుడను కానని అతడు అంగీకరించెను. కానీ శివుడు మరియు విష్ణువు అటువంటి అసమగ్రులకు బ్రాహ్మణుల ఎడను అనురాగమును కలిగి ఉందురు. దక్షుని శివుడు తన శత్రువు వలె శిక్షింపలేదు. తాను తప్పిదము చేసి తినని అతడు తెలుసుకొనున్నట్లుగా బుద్ధి గరుపుటకే దక్షుని శివుడు శిక్షించెను. దక్షుడు ఈ విషయమును నెరగగలిగెను. కనుకనే పతితులగు బ్రాహ్మణులు తనతో పాటు ఎడ శివకేశవులను గల అపార కరుణను అతడు కొనియాడెను. తాను పతితుడే అయినను యజ్ఞ నిర్వహణమే బ్రాహ్మణుల ధర్మము అతని వ్రతమై ఉండెను. అందువలన అతడు శివుని స్తుతింప మొదలెడెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. 14వ శ్లోకం. విద్యా తపోవ్రతధరాన్ ముఖతః విప్రాన్ బ్రహ్మాత్మతత్వమవితం ప్రథమం త్వమస్రాక్ తద్బ్రాహ్మణాన్ పరమ సర్వ విపత్సుపాసే పాలః పశూనివ విభో ప్రగృహీతదండః. విద్య తపః తపస్సు వ్రతములు ధరాన్ అనుసరించు వారలు ముఖతః ముఖము నుండి ఉండెను విప్రాన్ బ్రాహ్మణులు బ్రహ్మదేవుడు ఆత్మతత్వం ఆత్మానుభవము అవితుం పంచుటకు ప్రథమం మొట్టమొదట త్వం నీవు అస్రాక్ ఆవిర్భవించితివి తత్ కనుక బ్రాహ్మణులు పరమ ఓ మహనీయుడా సర్వములైన విపత్సు ఆపదల యందు పాసి నీవు రక్షింతువు. పాలహ రక్షకుని వలె పశువులు ఇవ వలె విభో ఓ శక్తిశాలి ప్రగృహీత చేతపట్టి దండమును. అనువాదము. ఓ శక్తి సంపన్నుడా పరమశివ, విద్య తపస్సు వ్రతములు ఆత్మానుభవము
వంటి వానిని అనుసరించుటయందు బ్రాహ్మణులకు రక్షణ కల్పించుటకే నీవు బ్రహ్మదేవుని ముఖము నుండి మొట్టమొదట ఆవిర్భవించితివి. గోపాలకుడు కట్టెను చేబూని గోవులను రక్షించు చందమున బ్రాహ్మణుల రక్షకునిగా నీవు వారి నియమపూర్వక విధులను సర్వదా పరిరక్షింతువు. భాష్యము. వైదిక శాస్త్రములందు తెలియజేయబడిన నియమపూర్వక విధులను అనుసరించుచు మనస్సును ఇంద్రియములను నిగ్రహించుటయే సంఘమునందలి మానవుని విశేష కార్యము. చైతన్యము వృద్ధి చెందినట్టి జీవులను రక్షించి వారు వర్ణాశ్రమ వైదిక విధానము అనుసరించినట్లుగా చేయును కనుక శివుడు పశుపతి అని పిలువబడును. పశువు అనే పదము జంతువునకు మరియు దానితో పాటు మానవునికి అన్వయించును. పశుప్రాయులకు జీవులను రక్షించుటలో శివుడు ఎల్లప్పుడూ ప్రియము కలిగి ఉండునని ఇచ్చట తెలుపబడినది. బ్రాహ్మణులు భగవానుని ముఖతః వెలువడిరనియు చెప్పబడి ఉన్నది. శివుడు ఆ విష్ణు భగవానుని ప్రతినిధిగా సంబోధింపబడినాడని మనము సర్వదా గుర్తించుకొనవలెను. విష్ణు భగవానుని విరాట్ రూపము యొక్క ముఖము నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, ఉదరము నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు ఆవిర్భవించితరని వేదవాన్మయన వర్ణించబడినది. దేహమునందు శిరమే అతి ప్రధానమైన భాగము. విష్ణు ఆరాధనకై దానమును గ్రహించుటకును మరియు వేదజ్ఞానమును పంచుటకును బ్రాహ్మణులు భగవానుని ముఖతః ఆవిర్భవించిరి. ఇక శివుడు ఆ బ్రాహ్మణులకు మరియు ఇతర జీవులకు రక్షకుడని తెలియబడినాడు. ఆ బ్రాహ్మణుల దాడి నుండి వారలను అతడు రక్షించును. చదివిస్తాను. ఈ పదము యొక్క మరి ఒక విశేష భావమును ఈ విధముగా చెప్పుకొనవచ్చును. వేదములందలి కర్మకాండ భాగమునందే అనురక్తులయ్యుండి దేవదేవుని దివ్యస్థితిని ఎరుగజాలని వారు పశువులకు ఏమాత్రమూ తీసిపోరు. వేదములందు తెలుపబడిన కార్యములనన్నింటినీ నిర్వహించినను మనుజుడు కృష్ణ భక్తి భావనను వృద్ధి కొననిచో ఆ కార్యమంతయు వృధాకాల వ్యయమేనని శ్రీమద్ భాగవతము యొక్క ఆది యందే నిర్ధారితమైనది. దక్షయజ్ఞమును విధ్వంసము చేయుటలో శివుని ముఖ్యోద్దేశము దక్షుని శిక్షించుటయే. ఏలయన తనను నిర్లక్ష్యపరిచి దక్షుడు గొప్ప అపరాధము కావించును. శివుడు విధించిన శిక్ష కట్టెను చేపట్టి పశువులను బెదిరించు గోపాలకుని కార్యము వంటిది. పశువులకు విచారణ తర్కమనునవి ఉండవు కనుక వాటి రక్షణమునకై దండము అవసరమని చెప్పబడుచుండును. కర్ర లేనిదే అవి మాట వినవు. పశుతుల్యులకు బలప్రయోగము అవసరము. కానీ వివేకము కలిగిన వారు మాత్రము హేతువు, వాదము, శాస్త్ర ప్రమాణముతో పూర్తిగా విషయమును అర్థము చేసుకుందురు. భక్తి యోగమును అభివృద్ధి పరచుకొనక కేవలము వైదిక కర్మకాండకే అనురక్తులైన వారు దాదాపు పశువుల వంటి వారే. అటువంటి వారిని రక్షించుట, కొన్ని మార్లు శిక్షించుట శివుని కార్యము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండాత్ ప్రణామం. 15వ శ్లోకం. యోసౌ మయా విదిత తత్వదృశా సభాయాం క్షిప్తో దురుక్తి విశఖైర్విగణయ్య తన్మాం అర్వాక్ పతంతమర్హత్తమునమనిందయాపాద్ దృష్ట్వార్ద్రయా సా భగవాన్ స్వకృతేన తుష్యేత్. అర్థము: ఎవరైతే అసౌ ఆ మయా నాచే అవిదిత తత్వ నిజతత్వము ఎరుగజానక దృశ అనుభవముచే సభాయాం సభ మధ్యమున క్షిప్త దూషింపబడెను. దురుక్తులు విశిఖై బాణముచే విగణయ్య పట్టించుకొనక తత్ ఆమాం నన్ను అర్వాక్ క్రిందకు పతనము చెందుచున్న అర్హత్తమ పరమ గౌరవనీయుడగు నిందవర్ణ అపాత్ రక్షించను. దృష్ట్యా గాంచి ఆర్ద్రయ కరుణతో సహా అట్టి భగవాన్ ఓ దేవా సుకృతేన
కృపతో తుష్యేత్ ప్రసన్నుడవగుము. అనువాదము: నీ మహిమలను ఎరుగుకుండిన కారణమున సభా మధ్యమున పరుషవాక్కును నాపై ప్రయోగించుతుంది. పరుషవాక్కును నీపై ప్రయోగించుతుంది. అయినను నీవు వాటిని పట్టించుకొనలేదు. పరమ గౌరవనీయుడవు నీ ఎడ చూపిన అవిధేయత కారణమున నేను పతనము చెందుచుండగా నా ఎడ కరుణగొని శిక్షతో నీవు నన్ను రక్షించితివి. నా వాక్కులతో నేను నిన్ను ప్రసన్నుని చేయజాలను కనుక నీవే నా ఎడ కృపతో ప్రసన్నుడగుము. భాష్యము: జీవితమందుని విపత్కర పరిస్థితుల్లో భక్తుడు సర్వసాధారణంగా ఆ స్థితిని భగవత్కరుణగా భావించును. నిజమునకు దక్షుడు శివుని ఎడ ప్రయోగించిన దురుక్తులు అతనిని శాశ్వతముగా నరకమున పడద్రోయుటకు సరిపోవునట్టివే. కానీ శివుడు అతనికి శిక్ష విధించి ఆ అపరాధమును పరిహారము కావించాడు. దక్ష ప్రజాపతి ఈ విషయమును గుర్తింపగలిగాను. శివుని పరమోదర్యమునకు అతడు కృతజ్ఞతాభావమును పొంది తద్భావమును వెల్లడి చేయగోరను. కొన్ని మార్లు తండ్రి తన పిల్లవాడిని శిక్షింపవచ్చును, కానీ ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన పిదప తండ్రి విధించిన శిక్ష కాదని కేవలము కరుణ మాత్రమే అని తెలుసుకునగలడు. అదే విధముగా శివుడొసగిన శిక్షను దక్షుడు శివానుగ్రహముగా భావించను. భక్తి యోగ పథముగా పురోగమించడానికి చిహ్నమదియే. జీవితమందని ఎట్టి ఘోర పరిస్థితినైనను భక్తుడు భగవానుని శాపమని భావింపడు. ఆ ఘోర పరిస్థితిని అతడు భగవత్కరుణగా గ్రహించును. నా గత కర్మల వల్ల ఇంకనూ తీవ్రముగా నేను శిక్షింపబడవలసి ఉన్నాను. మరింత విపత్కర పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉన్నాను. భగవాను నన్ను రక్షించినాడు. తత్కారణమున నాకు కొద్దిపాటి శిక్షే విధింపబడినది అనుచు అతడు తలపోయను. ఈ రీతిని భగవత్కరణను చింతించు భక్తుడు సర్వదా మరింత శ్రద్ధతో దేవదేవునికి శరణాగతిని పొంది అట్టి నామమాత్ర శిక్షతో కలవరపడకుండును. హరే కృష్ణ మాత ప్రభాకర్ ప్రభుజీ. हरे कृष्णा प्रभु जी। माता వచ్చారు సార్. प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। 16వ శ్లోకం మైత్రేయ ఉవాచ क्षमाप्यैवं समीढ्वास्वं ब्रह्मणा चानुमन्त्रितः कर्म सन्तानयामास सोपोध्यायत्विगादिभिः। మైత్రేయముని ఉవాచ పలికెను క్షమార్పణ ఆప్య పొంది ఏవం ఆ విధముగా సహా దక్ష ప్రజాపతి మీఢ్వాంసం శివునికి బ్రహ్మదేవునితో పాటు కూడా అనుమతించబడి కర్మ యజ్ఞము సంతానయామాస తిరిగి ఆరంభించెను. సా కూడి ఉపాధ్యాయ ఋషులను ఋత్విక్ పురోహితులను ఆదిభిహి ఇతరులను. మైత్రేయముని ఇట్లు పలికెను: ఆ విధముగా శివునిచే క్షమింపబడిన దక్షుడు బ్రహ్మదేవుని అనుజ్ఞచే ఋషులు పురోహితులు మొదలగు వారిని గూడి తిరిగి యజ్ఞమును ఆరంభించెను. 17 వైష్ణవం యజ్ఞ సంతత్వైత్రి కపాలం ద్విజోత్తమాః పురోడాశం నిరవపన్ వీర సంసర్గ శుద్ధయే. వైష్ణవం విష్ణువు లేదా అతని భక్తుల కొరకే ఉద్దేశింపబడినది యజ్ఞము. సంతత్యై నిర్వహణ కొరకు, త్రికపాలం 3 రకముల కానుకలు, ద్విజోత్తములు, పురోడాసమను హవిస్సును, నిరవపన్ అర్పించిరి. వీరభద్రాది శివానుచరుల యొక్క సంసర్గ స్పర్శ వలన కలిగిన దోషము శుద్ధయే పరిశుద్ధి కొరకు. పిదప యజ్ఞ కార్యములను పునఃప్రారంభించుటకు బ్రాహ్మణులు వీరభద్రాది శివానుచరుల స్పర్శచే కలిగిన దోషము నుండి యజ్ఞవేదికను శుద్ధపరుపగోరి తొలుత పురోడాశమను హవిస్సులతో యజ్ఞము చేసిరి. భాష్యము: వీరభద్రాది శివానుచరులు శివభక్తులు వీరగణమని తెలియబడుదురు. వారందరూ భూత ప్రేతగణము. వారు యజ్ఞస్థలినంతటిని తమ సన్నిధి చేత అపవిత్రము చేయుటయే గాక మలమూత్రములు విడుచుట ద్వారా సమస్త ఏర్పాట్లను కలవరపరిచిరి. కనుకనే వారు కలుగజేసిన అపవిత్రతను పురోడాశ హవిస్సుతో తొలుత శుద్ధిపరపవలసి ఉండెను. విష్ణు యజ్ఞమెన్నడును అపవిత్రముగా నిర్వహింపబడరాదు. అపరిశుద్ధ స్థితిలో దేనినైనా
సమర్పించుట అనున్నది సేవాపరాధమనబడును. మందిరమందలి విష్ణు ఆరాధము శ్రీ విగ్రహారాధనము కూడా విష్ణు యజ్ఞమే కనుక విష్ణు మందిరమందు అర్చావిధిని నిర్వహించు పూజారి పరిశుభ్రముగా నుండవలెను. ఆ విషయమున ప్రతి వస్తువును శుచి శుభ్రముతో నుంచవలెను. నైవేద్యము కొరకు ఆహార పదార్థములను పవిత్రతతో శుభ్రముగా తయారు చేయవలెను. ఈ నియమ పూర్వక విధులన్నీయును భక్తి రసామృత సింధువు గ్రంథమున వివరింపబడినవి. అర్చనను నిర్వహించునప్పుడు 32 రకముల అపరాధములు జరుగున అవకాశము కలదు. కనుక శుభ్రత విషయమున ప్రతి ఒక్కరూ సావధానులై ఉండుట అత్యవసరం. సాధారణముగా ఏదేని అనుష్ఠానమును ఆరంభించినప్పుడు పరిస్థితినంతటినీ పవిత్రమునర్చుకొనుటకు తొలుత విష్ణునామములు ఉచ్చరించబడును. మనుజుడు పవిత్రముగా నున్నను లేదా అపవిత్రముగా నున్నను లోపల గాని బయట గాని విష్ణునామమును ఉచ్చరించనచో లేదా స్మరించనచో శీఘ్రమే పవిత్రుడు కాగలడు. యజ్ఞస్థలి అంతయు వీరభద్రాది శివానుచరుల సన్నిధిచే అపవిత్రమైనందున దానినంతటినీ పవిత్రమునర్చవలసి ఉండెను. సర్వ మంగళకరుడుగు శివుడు అచ్చట ఉపస్థితుడై ఉన్నప్పటికీ ఆ ప్రదేశమును శుద్ధిపరచుట అవసరమయ్యను. శివానుయాయులు ఆ యజ్ఞస్థలి యందు చొరబడి పెక్కు ఘోర కార్యములు చేసి యుండుటియే దానికి కారణము. ముల్లోకములను పవిత్రమునర్చునటువంటి విష్ణువు త్రికపాలుడు యొక్క నా పవిత్ర నామమును ఉచ్చరించుట ద్వారానే అట్టి పవిత్రీకరణ శుద్ధి సాధ్యపడగలదు. అనగా శివానుచరులు సాధారణముగా అపరిశుద్ధ స్థితిలో నుందురని ఇచ్చట తెలుపబడినది. వారిలో కొందరు శుచిగానైనా ఉండరు. నిత్యము స్నానము చేయక పొడువుగా జుట్లు పెంచుకుని గంజాన్ని పీల్చుచుందరు. అటువంటి అపవిత్ర అలవాట్లు కలిగిన వారు భూత ప్రేతముల క్రింద జమ కట్టబడుదురు. వారు యజ్ఞస్థలి యందు ప్రవేశించిన కారణమున అది అంతయు అపవిత్రమయ్యను. అది త్రికపాల ఆహుతులతోనే పవిత్రము కాగలదు. అట్టి ఆహుతులు విష్ణు అనుగ్రహమునకే అర్థించుటను సూచించును. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభాకర్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. త్రికపాల ఆహుతులు అంటే ఎవరండి? 3 కాలాలు 3 కాలాలు అమ్మా అక్కడ ఇచ్చారు కదమ్మా 3 రకముల కానుకలు. త్రికపాలం అంటే రకముల కానుకలు. 3 రకముల కానుకలు అలా పెట్టమ్మా. ప్రభాకర్ ప్రభుజీ. ప్రభాకర్ శ్రీజీ మ్యూట్ లో ఉన్నారండి. రామలక్ష్మి మాత ఉన్నారమ్మా? జయరామ్ మాత చదవండి అక్క. అక్క చదువుతారా? సుబ్బలక్ష్మి మాత చదవనా ప్రభు? ఒక్క నిమిషం మాత. పద్మప్రియ మాతాజీ. శాంతిమాత మీరు చదవండి ఇష్టం. మా అక్క చదువుతున్నట్టు. అక్క చదువుతారా? హరే కృష్ణ. వినిపిస్తుందా? వినిపిస్తుందా? హరే కృష్ణ. 18 అర్ధర్యుణాత్త హవిష యజమాన విశాంపతే దియా విశుద్ధయ దజ్జౌ తదా ప్రాదుర ఊద్దరిహి. అర్ధర్యుణ యజుర్వేదముతో ఆత్త గ్రహించి హవిష హవిస్సుతో యజమాన దక్ష ప్రజాపతి విశాంపతే ఓ విదుర దియ జ్ఞానచిత్తముతో విశుద్ధయ పవిత్రమగు దజ్జౌ అర్పించెను. తదా వెంటనే ప్రాదుహు ప్రకటము అభూత్ అయ్యను. హరిహి హరి. మైత్రేయముని విదురుతో ఇంకను ఇట్లు పలికను. ఓ విదుర దక్ష ప్రజాపతి పవిత్రము జ్ఞాన చిత్తముతో యజుర్వేద మంత్రములు కూడి హవిస్సును అర్పించినంతనే విష్ణువు ఆదినారాయణ రూపం ప్రత్యక్షమయ్యను. భాష్యము. విష్ణు భగవానుడు సర్వవ్యాపి పవిత్రము జ్ఞాన చిత్తముతో నియమపూర్వక జనులను అనుసరించుచు భక్తితోనూ సేవాభావముతోనూ మంత్రములను ఉచ్చరించు ఏ భక్తుడైంది విష్ణువుని గాంచగలడు. భగవత్ ప్రేమాంజనమును కనులకు కలదుకొన్న భక్తుడు తన హృదయమును సర్వదా భగవాన్ని గాంచగలడని బ్రహ్మ సమితి యందు తెలుపబడింది. శ్యామసుందరుడు తన భక్తుని ఎడ పరమ కరుణామయుడై ఉండును. 19 తదా స్వప్రభయా తేషా జ్యోతయంచ దిశో దశ ముష్టం స్తేజ ఉపాని
తస్సాక్షేణ స్తోత్రవాజిన తదా ఆ సమయమున స్వప్రభయ స్వతేజముతో తేషాం వారందరూ జ్యోతయాంచ కాంతిచే దిశ దిక్కులు దశ 10 పుష్టన్ తగ్గించును తేజము ఉపనీత తెచ్చిన కార్యక్షేణ గరుడునిచే స్తోత్రవాజిన బృహత్ తథాంతరము అను రెక్కలు కలవాని. నారాయణుడు పెద్ద రెక్కలు కలిగిన గరుడునిపై ఆసీనుడై ఉండెను. దేవదేవుడు ప్రత్యక్షమైనంతనే అన్ని దిక్కుల ప్రకాశమానములే బ్రహ్మాదుల తేజము తగ్గించెను. భాష్యము. నారాయణుని గూర్చిన వర్ణనము రాబో 2 శ్లోకం ఎందు వసగబడినది. హరే కృష్ణ. శాంతిమాత చదువుతాను. హరే కృష్ణ ప్రభు. శ్యామో హిరణ్యరసనోర్క కిరీటజుష్టో నీలాలకభ్రమరద మండిత కుండలాస్యః శంఖాబ్జ చక్ర శరచాపగదాసి చర్మ యగ్రైర్హిరణ్మయ భుజైరివ కర్ణికారః. శ్యామ నీలమేఘ ఛాయ, హిరణ్యరసన బంగారు వర్ణం గల వస్త్రము, అర్క కిరీట జుష్ట సూర్యుని భాతి దేదీప్యమానముగానున్న కిరీటముతో, నీల అలక నీలివర్ణం గల కురులు, భ్రమర నల్లని భృంగములు, మండిత కుండల అస్య కుండల మండితమగు ముఖముతో, శంఖ శంఖము, అబ్జ కమలము, చక్ర చక్రము, శర బాణములు, చాప ధనుషు, గద గద, అసి ఖడ్గము, చర్మ డాలు, యగ్రై ధరించి, హిరణ్మయ బంగారు కంకణములు, భుజై హస్తములతో, ఇవ వలె కర్ణికార పుష్పవృక్షము. అతని మేనిఛాయ శ్యామలమై ఉండెను. వస్త్రము బంగారము వలె పసుపు వర్ణముతో నుండెను. కిరీటము సూర్యుని బాతి దేదీప్యమానముగా నుండెను. ఆ దేవదేవుని శిరోజములు భ్రమరముల వలె నీలములై ఉండి ముఖము కుండలములతో అలంకృతమై ఉండెను. అష్టబాహువులయందు అతడు శంఖము చక్రము గద కమలము బాణము ధనుస్సు డాలు ఖడ్గములను ధరించిండును. ఆ బాహువులు సువర్ణాభరణ భూషితములై ఉండెను. ఆ విధంగా ఆ దేవదేవుని దేహం అంతయు పుష్పభరిత వృక్షమును బోలెను. హరే కృష్ణ ప్రభు. ఊహించుకోండి ప్రభు, అందరూ కూడా భగవంతుని అంటే మధ్యలో ఆపి చెప్తున్నానని చెప్పి. భాష్యం. విష్ణు భగవాను ముఖమండలము భృంగములు మూగియుండు కమలము వలె ఉండునని ఈ శ్లోకమును బట్టి గోచరించుచున్నది. ఆ దేవదేవుడు ధరించిన ఆభరణములు సూర్యోదయ సమయమున గల అరుణ సువర్ణ వర్ణముతో శోభిల్లుచుండెను. సమస్త సృష్టిని పరిరక్షించుటకు అతడు ప్రభాత కాలమునందు సూర్యుని భాతి ఉదయించును. వివిధాయుధములను దాల్చియుండు అతని అష్టబాహువులు కమలము యొక్క 8 దళములను పోలును. ఇచ్చట పేర్కొనబడిన ఆయుధములన్నీను భక్తుల రక్షణ కొరకే ఉన్నట్టివి. సాధారణముగా విష్ణువు 4 బాహువులయందు చక్రము గద శంఖము కమలము నెలకొని ఉండును. ఈ 4 చిహ్నములు అతని 4 బాహువులయందు వివిధ క్రమములతో ఏర్పాటు కావింపబడి ఉండు. గద చక్రము దానవులను దుష్కృతులను శిక్షించినట్టివి కాగా, కమలము శంఖము భక్తులను అనుగ్రహించుటకు వాడబడును. మనుషులలో ఎల్లప్పుడూ భక్తులు దానవులు అనేది 2 తెగలవారుందుని. భగవద్గీత పరిత్రాణాయ సాధూనాం. భగవద్గీత యందు నిర్ధారింపబడినట్లు భక్తుల రక్షణకు దుష్టుల సంహరణకు శ్రీకృష్ణ భగవానుడు ఎల్లవేళలా సిద్ధముగా నుండును. దానవులు దేవతలు అనేది భిన్న స్వభావాలు భౌతిక జగమునందే ఉండును. ఆధ్యాత్మిక జగమున అట్టి 2 తెగలు ఉండవు. కానీ విష్ణు భగవానుడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండింటికి ప్రభువు. ఈ భౌతిక జగత్తునందు దాదాపు ప్రతి ఒక్కడు దానవ స్వభావమునే కలిగి ఉన్నను. వారితో పాటు కొందరు భక్తులు కూడా ఉందరు. అట్టి భక్తులు భౌతిక జగత్తునందున్నట్లుగా గోచరించినను ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక జగత్తునందే నెలకొని ఉందరు. అనగా భక్తుని స్థితి సర్వదా దివ్యమైనట్టిది. అతడు ఎల్లవేళలా విష్ణు భగవానునిచే రక్షింపబడుచుండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. గోవిందకృష్ణ ప్రభుజీ. 21-22 చదివి. పక్షస్యధిశ్రిత బుధూర్వ సమాయుధార ఆసావలోకా కలయారమయం చ విశ్వం పార్శ్వభ్రమధ్య జనచామర రాజహంస శ్వేతాతపత్రో శశినో పరిరజ్యమానః
వక్షసి వక్షస్థలమున అధిష్ఠిత స్థితమై వధూహు శ్రీదేవి వనమాలి వనమాలను ధరించిన వాడు ఉదార సుందరమగు హాస దరహాసం అవలోక చూపు కలయ కించిత్ రమయన్ మనోహరమగు చ మరియు విశ్వం సమస్త విశ్వము స్వార్స పక్కల భ్రమత్ ముందుకు వెనుకకు కదుల్చు వ్యజన చామర తెల్లని చామరములు రాజహంస శ్వేత ఆతపత్ర శశిన చంద్రుని వంటి తెల్లని ఛత్రముతో ఉపరి పైన రజ్యమాన సుందరముగా గోచరించుచు వక్షస్థలమున లక్ష్మీదేవియు వనమాలయు విరాజిల్లి ఉన్నందున విష్ణు భగవానుడు అసాధారణ సౌందర్యంతో గోచరించును. సమస్త విశ్వమును విశేషంగా భక్తులకు మోహింపజేయు దరహాసంతో అతని ముఖమండలము శోభించుచుండును. తెల్లని చామరములు అతని ఇరుప్రక్కల రాజహంసల వలె గోచరింప శ్వేతఛత్రము చంద్రుని వలె కనపటెను. భాష్యం: విష్ణు భగవానుని దరహాసమును సమస్త విశ్వమునకు మనోహరమైనట్టిది. కేవలము భక్తులే గాక భక్తి రహితులనట్టి దరహాసంచే ఆకర్షితులగుతురు. చామరములు, ఛత్రము, కదలాడు కర్ణకుండములు, నల్లని కురులు ఏ విధంగా సూర్యచంద్రులు అష్టదళ పద్మము జుంకారము చేయు భృంగములతో పోలియుండునో ఇచ్చట చక్కగా వర్ణింపబడింది. శంఖము, చక్రము, గద, పద్మము, ధనుర్బాణములు, డాలు, ఖడ్గముతో పాటు వీటన్నింటినీ కలిగి ఉన్న విష్ణు భగవాను అద్భుత దర్శనము దక్షుడు బ్రహ్మదేవునితో పాటు అచ్చటనున్న దేవతలందరినీ మిగిల ఆకర్షించాను. 22వ శ్లోకం. తముపాగతమాలక్ష్య సర్వే సురగణాదయ ప్రణేముం సహసోత్తాయ బ్రహ్మేంద్ర చక్షనాయకాః. తం అతనికి ఉపాగతం అరిదించను అలక్ష్య గాంచినంతట సర్వే సర్వులు సురగణ అదయ దేవతాగణము ప్రణేమం వందనములు సహసా వెంటనే ఉత్థాయ లేచి నిలబడి బ్రహ్మదేవుడు ఇంద్రుడు త్రియక్ష శివుడు ముక్కంటి నాయక ఆదిగా గల విష్ణు భగవానుడు దర్శన మసగినంతనే బ్రహ్మరుద్రాది దేవతలందరూ ఆ దేవదేవుని సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించదు. భాష్యము: విష్ణు భగవానుడు బ్రహ్మరుద్రులకు కూడా, అంటే దేవతలు, గంధర్వులు, సాధారణ జీవుల గురించి నేరుగా తెలిపిన అవసరం లేదు. పరమేశ్వరుని పరమ పురుషుడని గోచరించుచున్నది. కనుకనే దేవతలందరూ విష్ణువుని అర్చింతురని ఒక శ్లోకమున తెలుపబడినది. అదే విధంగా యోగులను విష్ణు రూపంనే మనసులో ధ్యానింతురు. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. ఈ విధముగా విష్ణువు సర్వ దేవతలకు, గంధర్వులకు, బ్రహ్మరుద్రులకు కూడా ఆరాధనీయుడు. కనుకే అతడే దేవదేవుడు. తద్విష్ణు పరమం పద సదాశక్తి సూరయ. బ్రహ్మ ప్రార్థనల యందు శివుడు పరమ పురుషునిగా వర్ణింపబడినను విష్ణు భగవానుడు ప్రత్యక్షమైనంతనే అతడును సాష్టాంగ దండ ప్రణాములు ఆచరించదు. హరే కృష్ణ. హరే కృష్ణ. లలితమాతాజీ చదువుతారు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. 23వ శ్లోకం. తత్తేజసాః తరుచః సన్న జిహ్వాః ససాధ్వసాః మూర్ధ్నా ధృతాంజలి పుటా ఉపతస్థురదోక్షజం. తత్తేజస అతని దేదీప్యమానమగు తేజముచే హతరుచః తేజము వెలవెలపోగా సన్నా జిహ్వాః మౌనము దాల్చిరి ససాధ్వసాః భయముతో మూర్ధ్నా శిరముతో ధృత అంజలి పుట చేతులెత్తి శిరమును తాకి ఉపతస్థు స్తుతించిరి అధోక్షజుడగు భగవానుని. నారాయణుని దేదీప్యమానమగు తేజము ఎదుట తమ తేజము వెలవెలపోగా సర్వులు మౌనము వహించిరి. పిమ్మటార్చటనున్న వారందరూ భయభక్తులతో చేతులెత్తి నమస్కరించుచు అధోక్షజుడగు ఆ దేవదేవుని స్తుతింప మొదలెడిరి. 24వ శ్లోకం. అప్యర్వాగృత్తయో యస్య మహిత్వాత్మ భూవాదయః యథామతి గృణంతి స్మ కృతానుగ్రహ విగ్రహం. అపి అయినను అర్వాక్ వృత్తయః మనోపరిధికి పరమైనట్టు యస్య యవ్వాని మహిమలు తు కాని ఆత్మభూ ఆదయః బ్రహ్మాదులు యథామతి తమ శక్త్యానుసారము గృణంతి స్మ
స్మృతులు కావించిరి కృత అనుగ్రహ అతని కరుణచే ప్రకటమైనట్టి విగ్రహం దివ్య రూపము. దేవదేవుని అపారమగు మహిమలు బ్రహ్మదేవుని వంటి దేవతలు కూడా ఎరుగరానివైనను సర్వులు అతని దివ్య రూపమును అతని దివ్యానుగ్రహమును గాంచగలిగిరి. అతని అట్టి అనుగ్రహము చేతనే సర్వులు తమ శక్త్యానుసారము ప్రార్థనము చేయగలిగిరి. భాష్యము. పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుడు అపరిమితుడు. ఎవ్వరును చివరికి బ్రహ్మదేవుడైనను అతని మహిమలను పూర్తిగా ఎన్నజాలరు. దేవదేవుని ప్రత్యక్షావతారముకు అనంతుడు తన అసంఖ్యాకముకు ముఖములతో అనంతకాలము నుండి భగవాన్ మహిమలను వర్ణింప యత్నించుచున్నను అవి పూర్తి కాకయే ఉన్నవని అనగా అతడు ఆ కార్యమును ఏనాడును పూర్తి చేయజాలని చెప్పబడినది. అనగా అపరిమితుడైన భగవానుని అవగతము చేసుకొనుట లేదా స్తుతించుట ఏ సాధారణ జీవునికైనను అసాధ్యమైనది. కానీ జీవులు వారి శక్త్యానుసారమే భగవానుని సేవించగలరు లేదా స్థుతులు కావింపగలరు. సేవాభావంతో అటే శక్తి పరిధి వృద్ధి కాగలదు. నిజమగు భగవత్ సేవ తొలుత నాలుకతో ఆరంభమగును. సేవోన్ముఖేహి జిహ్వాదౌ. ఈ విషయము జపకీర్తనములను సూచించుచున్నది. అనగా హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనములతో మనుజుడు భగవత్ సేవను ఆరంభించగలడు. నాలుక చేయగలిగడి మన యొక్క కార్యము ప్రసాద సేవను. అనగా అనంతుడైన వాని సేవను మనము జపకీర్తనములు మరియు ప్రసాద సేవనము ద్వారా ఆరంభించవలను. ప్రసాద సేవనముగా ఇంద్రియా గ్రామము నంతటిని నియంత్రించుటని భావము. పలు రకములైన రుచులను కోరుచు జీవుడు జీవనమనడి చెరసాలలో బలవంతముగా పడద్రోయనది కనుక నాలుక అదుపు లేనిదిగా భావింపబడినది. ఆ విధముగా జీవుడు ఒక దేహము నుండి వేరొక దేహమునకు మారుచు అనేకములైన నిషిద్ధ ఆహార పదార్థములను తినుచూపోవును. దానికి అంతే ఉండదు. కనుక నాలుక హరినామ స్మరణమునందును ప్రసాద సేవనమునందును నియోగించవలెను. అంతటి ఇతరేంద్రియములను నియంత్రింపబడగలవు. నామస్మరణము మందు కాగా ప్రసాదము పద్యము వంటిది. ఈ పద్ధతి అవలంబించిన మనుజుడు భగవత్ సేవను ఆరంభించవచ్చును. సేవ వృద్ధి అయిన కొలది భగవానుడు తనను మరింత భక్తులకు వెల్లడి కావించుకొనును. కానీ భగవన్ మహిమలకు పరిమితి లేదు. అలాగుననే భగవత్ ప్రేమకు పరిమితి లేదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రాతల్య మాత్రం చదువుతాను. చదువుతాను ప్రభుజీ. 25, 26, 27 మూడు చదివాను. దక్షో గృహీతాహన సాధనోత్తమం యజ్ఞేశ్వరం విశ్వసుజాం పరం గురం సునందనందాద్యను గర్వై మృతం గృహన్ పదే ప్రప్రేదే ప్రయత్న. పుష్పాంజలి. దక్షుడు గృహీత స్వీకరించి అర్హన ఉచితమైన సాధన ఉత్తమం యజ్ఞ ఈశ్వరం సమస్త యజ్ఞపతికి విశ్వసుజ ప్రజాపతులందరకు పరం గురం పరమ గురుడు సునంద అది అనుగ సునాందికి అంశులచే మృతం చుటబడి ఉన్నవాడు ముదాముదముతో గృహం కృతించుతూ ప్రపేదే ఆశ్రయించను ప్రయత నమ్రభావంతో కృతాంజలి చేతులు మూర్చి. విష్ణు భగవానుడు యజ్ఞావతులను స్వీకరించినంతటా దక్షాధిపతి అత్యంతదే ముదముతో ఆ దేవదేవుని స్థుతింప మొదలెడను. యజ్ఞేశ్వరుడును ప్రజాపతులందరకు పరమ గురుడును అగు ఆ దేవదేవుడు నందసునందాది అంశులతో చేయుడై ఉన్నాడు. 26. దక్ష ఉవాచ. శుద్ధం స్వదాముర తాకిల బుధ వస్తం చిన్నాత్మమేకమభయం ప్రతిచిద్య మాయాయాం ఉత్తిష్టం ఏవ పురుషత్వం పేత తస్యాం ఆస్తే భవాన్ పరిశుద్ధ యువాత్మతంత. దక్షుడు ఉవాచ పలికను. శుద్ధం విశుద్ధం స్నదామి ఉదాయమున విపరీతాకిల సంపూర్ణంగా పరుడవు. బుద్ధి అవస్థం మానసిక కల్పనా స్థితికి చిత్మాత్రం పూర్తిగా అజ్ఞాత్మకుడవు. ఏకం అద్వితీయుడవు. అభయం భయరహితుడవు. ప్రతిషిధ్య నియమించుచు మాయా తిష్టం నెలకొని నుండి హయా మాయతో ఏవా నిఖముగా పురుషత్వం వీక్షించువాడు. ఉపేక్ష ప్రవేశించి సస్యం ఆమె యందు
ఆస్తే నిలిచి ఉందువు. భగవాన్ నీవు అపరిశుద్ధుడు ఇవ అయినట్లుగా ఆత్మతంత్ర స్వతంత్రుడవు. దక్షుడు దేవదేవునితో ఇటు ఫలితం, ఏ ప్రభు సమస్త కాల్పనిక స్థితులకు నీవు పరమైన వాడవు, చిన్మాత్రుడవు, భయరహితుడవు అగు నీవు మాయను ఆధీనము నిలుపుకొని వాడవు. మాయ అందే ప్రకటమైనప్పటికీ నీవు దానికి పరునిగా నెలకొని ఉండవు. ఆత్మతంత్రుడవైన కారణమున నీవెల్లప్పుడూ భౌతిక కల్మషమునకు దూరుడవై ఉండవు. 27 త్రిజవువాచ ఊచు తత్వం నతే వయ మన ఇజ్ఞన రుద్రాశాపాత్ కర్మణ్య వ్యగ్ర అదియో భగవన్ విదామహ ధర్మోపలక్షణమిదం తివృ తద్వరాఖ్యం జ్ఞాతం యదర్థమది దైవ మదోజస్తః ఋత్విజులు ఊచు పలికిరి తత్వం సత్యము తే నిన్ను వయం మేము అనజ్ఞన భౌతికల్మషణ రహితుడు రుద్ర శివుడు శాపాత్ అతని శాపంచే కర్మని కామకర్మల యందు అవగ్రహ రహితులమై దేహ అట్టి బుద్ధిచే భగవన్ ఏ ప్రభు నా విదామహ ఎరుగజాలము ధర్మము ఉపలక్షణం చిహ్నతము ఇదం ఈ త్రివృత్ వేద జ్ఞానము యొక్క 3 విభాగములు అథర్వజన్యము ఆక్యం పేరిట జ్ఞాతం మేము ఎరుగుము యత్ అది అర్థం ప్రయోజనము కొరకు అది దైవం దేవార్చనము కొరకు అదహ ఈ వ్యవస్థ ఏర్పాటు. ఋత్విక్కులు భగవాన్తో ఇట్లు పలికిరి, ఏ ప్రభు భౌతిక కల్మషముకు పరమైన దేవ శివాంశరుల శాపం వలనే మేము కామ్యకర్మ రతులమై పతనం చెంది తత్కారణాన్ని గూర్చి ఏమీను ఎరుగని వారమైతుంది. పైగా యజ్ఞము పేరిట అనుష్ఠానం కామించుతూ వేదముల 3 విభాగములందు రతులమైతుంది. దేవతలకు వారి యజ్ఞ భాగములను ఇచ్చుటకి ఇవి ఏర్పాట్లను కావించితివని మేము ఎరిగి ఉన్నాము. భాషం వేదములు త్రైగుణ్య విషాదేవ భగవద్గీత 2.45 అని పేర్కొనబడింది. వేదవాదులు వేదముల పేర్కొనబడిన అనుష్ఠానమునందే ఆసక్తి ఇందురు. తత్కారణ వేదముల ధర్మ లక్ష్యము శ్రీకృష్ణుని అవగతం చేసుకుంటే నన్ను వారు ఎరుగజాలరు. కానీ వేదములు చూపడి ఆకర్షణను దాటిన వారు శ్రీకృష్ణ భగవాన్ని భౌతిక గుణం నుంచి ఎన్నడూ కలుషితుడు కాని వాడు అవగతం చేసుకునేవారు. కనుకనే విష్ణు భగవానుడు ఇచ్చట అనజ్ఞన కల్మషరహితుడు అని సంబోధింపబడింది. వేదవాదారతులను శ్రీకృష్ణుడు భగవద్గీత 2.42 కింది విధంగా తిరస్కరించింది. యామిమాం పుష్పితాం వాచం ప్రపద్యంత విపచ్చితః వేదవాదరతః పాత నాణ్యదస్థితి వాదన. అల్పజ్ఞులకు మానవులు వేదం లేక పుష్పిత వాక్యుల వేయడనే మిగుల అనుభక్తులయ్యిండి అంతకు మించి వేరే ఏది లేదని పలుకుదు. హరే కృష్ణ ప్రభుజీ దండోత్వం. దండోత్వం. కుమారి మాత చదువుతాను, ఎవరు లేనట్టున్నారు. చదువుతాను ప్రభుజీ. 28వ శ్లోకము. సద్యసా ఊచుః ఉత్పత్త్యధ్వన్య శరణ ఉరు క్లేశ దుర్గమ్మోయ్ ఇది రావట్లేదు ప్రభుజీ నాకు. ఉత్పత్త్యధ్వన్య శరణ ఉరు క్లేశ దుర్గేంత కోగ్ర వ్యాలాన్విష్టే విషయం మృగతృష్యాత్మ గేహోరుపారః ద్వంద్వస్వభ్రే కలమృగభయే శోకదావేగ్న సార్ధః పాదౌ కస్తే శరణద కథాయామి కామోపసృష్టః. సద్యస్యాః సభాసదులు ఊచుః పలికిరి, ఉత్పత్తి జన్మ మృత్యు పరంపర అధ్వని మార్గమున అశరణే ఆశ్రయ స్థానము లేకుండా ఊరు గొప్ప క్లేశభరితమగు దుర్గే దుర్గమున అంతక ముగింపు ఉగ్రమైన సర్పములు అన్విష్టే నిండి విషయ భౌతిక సుఖము మృగతృషి ఎండమావులు ఆత్మ దేహము గేహ గృహము ఉరు విపరీతమగు భారము ద్వంద్వము స్వభ్రే నామమాత్ర సుఖదుఃఖములనడి కోతులు కల క్రూరములగు మృగ జంతువులు భయపడి శోకదావానలము అగ్నస అర్ధః మూర్ఖుల హితము కొరకు
పాదవోకః పాదపద్మాశ్రయము తే నీకు శరణము నిచ్చువాడవు కదా. ఎప్పుడు యాతి పొందుదురు అనగా చనుదురు కామ ఉపసృష్ట అన్ని రకములకు కోరికలచే వ్యసన పడిన వారై సభాసదులు ఇట్లు పలికిరి. దుఃఖమయ జీవనమున నెలకొనినట్టి సరువులకు ఏకైక ఆశ్రయస్థానము వంటివాడా, బద్ధ జీవన స్థితి అను ఈ దుర్గమునందు కాలసర్పపు కాటవేయుటకు పొంచి ఉన్నది. ఈ జగత్తు నామమాత్ర సుఖ దుఃఖములనడి గోతులతో నిండి ఉండుటే గాక పెక్కు క్రూర మృగములను దాడి చేయి సిద్ధముగా ఉన్నవి. శోకాగ్ని నిరంతరము ప్రజ్వరిల్లుచున్నది. మిథ్యాసుఖమనేది ఎండమావులు ఎల్లప్పుడూ ఆకర్షణకు గురి చేయుచున్నవి. అయినను ఎవ్వరునూ నిన్ను ఆశ్రయించుట లేదు. ఆ విధముగా మూర్ఖజనులు నామమాత్ర బాధ్యతలనే నెత్తిన వేసుకుని జన్మ మృత్యు వలయములలో తిరుగాడుచుందురు. నీ పాద పద్మాశ్రయమును వారెన్నడు స్వీకరింతురో నిమే మెరగజాలము. భాష్యము. ఈ శ్లోకమునందు వర్ణించినట్టుగా కృష్ణ భక్తి భావన లేనట్టి వారు అత్యంత అనిశ్చిత జీవితమును గడుపునట్టి వారే. కానీ ఇట్టి పరిస్థితులన్నింటికీ కారణము శ్రీకృష్ణుని విస్మృతియే. ఆ విధముగా మోహగ్రస్తులను దుఃఖితులను అయిన జనులకు ఊరట కలిగించుటకే హరినామ సంకీర్తనోద్యమము కృష్ణ చైతన్యోద్యమము ఉద్దేశించబడినది. ఈ కారణమున ఇది సమస్త మానవాళికి గొప్ప సహాయ కార్యమై ఉన్నది. ఈ సంకీర్తనోద్యమమునందు పాల్గొని వారు శ్రీ చైతన్య మహాప్రభుల వారిని అనుసరించడి కారణమున పరమోత్కృష్ట శ్రేయోభిలాషులై ఉన్నారు. చదవాలా ప్రభుజీ? ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. చదువుతానమ్మా. హరే కృష్ణ. 29వ శ్లోకం. రుద్ర ఉవాచ తవ వరద వారాంగ్రవాసిషేహ కిలార్దే యపి ముని రసక్తైరాదరేణార్హణీయే యది రచిత దియం మా విద్య లోకోపవిద్దం జపతి న గణయే తత్వత్పరానుగ్రహేణ. రుద్రహువాచ పరమశివుడు పలికెను. తవ నీ యొక్క వరద ఓ పరమ వరదాయక వర అంగ్రో అమూల్యమగు పాద పద్మములు ఆశిష కోరికతో ఇహ ఈ భౌతిక జగమున అఖిల అర్ధే సిద్ధించుటకు ఈ అపి నిక్కముగా మునిభిహి మునులచే అసక్తై ముక్తులగు ఆధరేణ ఆధారముతో అర్హణీయే అర్చనీయము యది ఒకవేళ రచితదియం మనస్సును సంలగ్నపరచి మా నేను అవిద్యలోక మూర్ఖజనులు అపవిద్దం అపవిత్ర కార్యము జపతి పలికినచో నా గణయే పట్టించుకొనను తత్ దానిని త్వత్పర అనుగ్రహేణ నీవలే కరుణను చూపి. పరమశివుడు పలికెను. హే ప్రభు, నా మనస్సు చిత్తము సర్వదా నీ పాదపద్మములయందే సంలగ్నమయ్యుండును. సర్వాభీష్ట ప్రదాయకము సర్వానుగ్రహ కారకమునైన అవి పూజార్హములైనందున ముక్తులైన మునులచే ఆరాధింపబడుచుండును. అట్టి నీ పాదపద్మములయందు మనస్సును సంలగ్నము కావించినందున నా కర్మలు పవిత్రములు కావని పలుకుచు నన్ను దూషించని వారల వలన నేను కలత చెందకున్నాను. వారి నిందాలాపములను పట్టించుకొనక సమస్త జీవుల ఎడ నీవు కరుణజూపు రీతి కరుణతో వారిని నేను క్షమించుచున్నాను. హరే కృష్ణ. భాష్యం. దక్షుని యజ్ఞ కలాపములను క్రోధితుడై ధ్వంసము కావించినందులకు శివుడు ఇచ్చట తన పశ్చాత్తాపమును వ్యక్తపరుచుచున్నాడు. దక్షుడు శివుని పలు విధములుగా అవమానించెను. ఆ కారణమున శివుడు క్రోధితుడై అతని యజ్ఞమును విధ్వంసపరిచెను. తదనంతరము శివుని ప్రసన్నుని కావించిన పిమ్మట యజ్ఞము తిరిగి నిర్వహింపబడెను. కనుకనే శివుడు తన కార్యములకు విచారించుచున్నాడు. విష్ణు భగవానుని పాద పద్మములపై తన మనస్సు సంలగ్నమైన కారణమున సామాన్య విమర్శకులచే తాను కలత చెందబోనని అతడిప్పుడు పలుకుచున్నాడు. శివుని ఈ వాక్యమును బట్టి తెలియచున్నదేమనగా, భౌతిక స్థాయిలో నిలిచినంత వరకు మనుజుడు
త్రిగుణ ప్రభావితుడగును. కాని భక్తి యోగమునందు స్థితుడైనంతనే అట్టి భౌతిక కర్మలచే ఇక ఏమాత్రము ప్రభావితుడు కాకుండును. కనుక మనుజుడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవలో పూర్తిగా మునిగి ఉండి భక్తి యోగమున స్థితుడై ఉండవలెను. అటువంటి భక్తుడు త్రిగుణముల కార్యకారణములచే ఎన్నడును ప్రభావితుడు కాకపోవుట నిశ్చయమైన విషయము. ఈ సత్యము భగవద్గీత యందును రూఢిపరపబడినది. శ్రీకృష్ణుని దివ్యమగు సేవలో నెలకొనిన వాడు సమస్త భౌతిక గుణములను అధిగమించి బ్రహ్మ భావనలో నెలకొనినట్టివాడే. ఆ స్థితి యందు అతడు లౌకిక విషయముల అత్యాశచే వ్యసనపడుట జరుగదు. కనుక ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి భావనలో నిలిచి భగవానునితో గల దివ్య సంబంధమును మరువకుండవలెనని శ్రీమద్ భాగవతము ఉపదేశించుచున్నది. దీనిని ఎల్లరును ఖచ్చితముగా అనుసరించవలెను. శివుడు ఎల్లప్పుడూ కృష్ణ భక్తి భావన యందే నెలకొని ఉండి భౌతిక క్లేశముల నుండి దూరుడై ఉన్నాడని అతని వాక్యముల ద్వారానే అవగతమగుచున్నది. అనగా గుణ సంపర్కము నుండి బయటపడుటకు కృష్ణ భక్తి రసభావనను ఖచ్చితముగా అనుసరించుట ఒక్కటే పరిష్కారమై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. సుధామాతాజీ ఉన్నారు. సుధామాత చదువుతారండి. శ్రీ సుధామాతాజీ మళ్ళీ పెట్టయిపోయారు, వచ్చారు. ఉన్నారా అమ్మా? ఉన్నారు, ఇందాక ఉన్నారు. శ్రీ సుధామాతాజీ. శారదా స్వరూపం మాత చదువుతారండి. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతానండి. 30వ శ్లోకం. భృగురువాచ ఎన్మాయయా గహనయా పహృతాత్మబోధ బ్రహ్మాదయస్తను భృతస్తమసి స్వపంతః నాత్మన్శ్రితం తవ విద్వస్త్వ ద్రునాపి తత్వం సోయం ప్రసీదతు భవాన్ ప్రణతాత్మ బంధుః. భృగు వాచ, శ్రీ భృగువు పలికెను. యత్ ఎవరైతే మాయచే గహనయ దుస్తరమగు అపహృత అపహరింపబడిన ఆత్మబోధ స్వరూపస్థితి జ్ఞానము బ్రహ్మ అదయ బ్రహ్మాదులు తనుభృత దేహదారులగు జీవులు తమస్సునందు స్వపంత నిద్రించుచున్నారు. ఆత్మన్ జీవునియందు శ్రితం నిలిచియున్న తవ నిన్ను న విదంతి ఎరుగజాలరు. అధునా ఇప్పుడు అపి నిక్కముగా తత్వం పూర్ణస్థితిని నీవు ఆయం ఈ ప్రసీదతు కరుణ చూపి భవాన్ నీవు ప్రణత ఆత్మ శరణాగత జీవునికి బంధువు. శ్రీ భృగువు పలికెను. ఓ దేవ, అత్యున్నతుడగు బ్రహ్మదేవుడు మొదలుకొని సామాన్యమగు చీమ వరకు గల జీవులందరూ దుస్తరమగు మాయచే ప్రభావితులై వారి నిజస్థితిని ఎరుగకున్నారు. ఎల్లరును దేహాత్మ భావన కలిగి ఉండి తమస్సులో మునిగి ఉన్నారు. ప్రతి జీవుని యందు ఏ రీతి నీవు పరమాత్మ రూపమున వసింతువో వారు ఎరుగజాలకున్నారు. అంతేగాక నీ పూర్ణస్థితిని సైతము వారు అవగతము చేసుకొని జాలకున్నారు. కాని శరణొందిన వారులకు నీవు నిత్య బంధువు, రక్షకుడివై ఉన్నావు. కనుకనే మా ఎడ కరుణను చూపి అపరాధములనన్నిటినీ క్షమింపుము. భాష్యము. దక్షయజ్ఞమునందు బ్రహ్మరుద్రులతో సహా తమలో ప్రతి ఒక్కరూ చూపినట్టి సిగ్గుమాలిన స్వభావమును గూర్చి భృగుముని ఎరింగియుండెను. బ్రహ్మరుద్రులతో సహా ఎల్లరును దేహాత్మ భావనలోనే మాయలోనే ఉన్నారని అతడు బ్రహ్మదేవుని భౌతిక జగమునందుల జీవులలో ప్రముఖుడు నామమును పేర్కొనట ద్వారా తెలుపగోరెను. ఒక్క విష్ణువే వాటికి పరమైన వాడు. భృగుముని భావన అదియే. మనుజుడు దేహాత్మ భావనలో ఉన్నంత వరకు పరమాత్ముని లేదా దేవదేవుని అవగతము చేసుకొనుట మిగుల కష్టతరము. బ్రహ్మదేవుని కన్నను తాను ఘనుడను కానని ఎరిగి ఉండియే భృగువు తనను అపరాధులలో జమకట్టి ఉండెను. అజ్ఞానులకు
ప్రకృతి ప్రభావమును గల తమ ఆ అనిశ్చిత స్థితిని అంగీకరించుట తప్ప వేరొక్క మార్గమే లేదు. కనుక విష్ణు భగవానుని శరణుజొచ్చి క్షమార్పణము వేడుటయే దానికి పరిష్కారము. దాని యందు మనుజుడు కించిత్తు కూడా తన స్వశక్తిపై ఆధారపడక తారణకై ఆ దేవదేవుని నిర్హేతుక కరుణ పైననే ఆధారపడవలెను. కృష్ణ భక్తి రసభావితుని పూర్ణత్వ స్థితి అదియే. భగవానుడు ఎల్లరికీ మిత్రుడే అయినను శరణాగతుడైన వాని ఎడ విశేషముగా మిత్రత్వమును చూపును. కనుక బద్ధజీవుడు భగవానునికి శరణాగతునిగా ఉండుటయే సరళమైన విధానము. భవబంధము నుండి బయటపడుటకు ఆ దేవదేవుడు అతనికి సమస్త రక్షణము నొసగగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. పద్మావతి మాతాజీ చదువుతారు. హరే కృష్ణ ప్రభు. 31వ శ్లోకము. బ్రహ్మోవాచ నైతస్వరూపం భవతోసౌ పదార్థ వేదగ్రహైః పురుషో యావదీక్షేత్ జ్ఞానస్య చార్థస్య గుణస్య చాశ్రయో మాయామయాద్వద్విరోక్తో మతస్త్వం. బ్రహ్మ ఉవాచ. బ్రహ్మదేవుడు పలికెను, నా కాదు, ఏతత్ ఈ స్వరూపము భవతః నీ యొక్క అసౌ ఇతరమునకు పద అర్థ జ్ఞానం భేద భిన్నము గ్రహై సముపార్జన ద్వారా పురుష మనుజుడు యావత్ వరకు వీక్షేత్ చూడగోరును. జ్ఞానస్య జ్ఞానము యొక్క చ కూడా అర్ధస్య లక్ష్యము గుణస్య జ్ఞాన సాధనములు చ కూడా ఆశ్రయ ఆధారము మాయామయమైనందున వ్యతిరేక్త వేరుగా మత భావింప అనుగును. త్వం నీవు. అనువాదము. బ్రహ్మదేవుడు పలికెను, ఏ ప్రభు, వివిధ జ్ఞాన సముపార్జన విధముల ద్వారా నిన్ను గోరువాడు నీ స్వరూపమును ఎరుగజాలడు. నీ స్థితి భౌతిక సృష్టికి అతీతమై ఉండగా నిన్ను మానసిక కల్పన ద్వారా ఎరుగుటకు చేసేటి యత్నము, దాని లక్ష్యము సాధనములు భౌతికమై ఉన్నవి. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు నామము, గుణము, కర్మలు, సంపత్తి మొదలగునవి భౌతిక కేంద్రములతో అవగతము కావని చెప్పబడినది. కనుకనే మానసిక కల్పనము ద్వారా పరతత్వము తెలుసుకొనుటకు జ్ఞానులు కావించడి యత్నము సర్వదా నిష్ఫలమగుచుండును. ఈ కార్యమును వారు చేపట్టిన విధానము, దాని లక్ష్యము, సాధనములు భౌతికములగుటయే దానికి కారణము. భగవానుడు అపాకృతుడు, పరమ అద్వైతి అగు శంకరాచార్యులను ఈ సత్యము నారాయణ పరమ వ్యక్త దండమవ్యక్త సంభవం అని పలికిరి. అవ్యక్తము అనునది ఈ భౌతిక సృష్టికి పరమై ఉండి భౌతిక జగత్తుకు కారణమై ఉన్నది. దేవదేవుడగు నారాయణుడు భౌతిక జగత్తుకు పరమైన వాడు కనుక ఎట్టి భౌతిక విధానమును అతనిని గూర్చి కల్పనము కావించజాలము. కేవలము అతనిని భక్తి యోగమనిడి దివ్య విధానముననే మనుజుడు అవగతము చేసుకొనవలెను. ఈ విషయము భగవద్గీత యందు భక్త్యా మామ బీజానతి అనుచు ద్రోపరపబడింది. అనగా కేవలము భక్తియుత సేవ ద్వారానే మనుజుడు దేవదేవుని దివ్య రూపమును అవగతము చేసుకొనగలడు. నిరాకారవాదులు మరియు సాకారవాదులు నడుమ భేదమేమనగా, నిరాకారవాదులు తమ కాల్పనిక విధానములచే పరిమితులై దేవదేవుని దరిచేరలేరు. కానీ భక్తులు దివ్యమగు భక్తియుత సేవ ద్వారా అతనిని ప్రసన్నుని చేయుదురు. భక్తుని సేవాభావము కారణమున భగవానుడు అతనికి వెల్లడి అగుచుండును.
లౌకికములైన వారు భగవానుడు తమ ఎదుట నిలిచి ఉన్నను అవగతము చేసుకొనజాలరు. కనుకనే అట్టి లౌకికులకు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు మూఢులని పలికినాడు. మూఢులనగా మూర్ఖుడని భావము. కేవలము మూఢులే శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావింతురు. ఆ దేవదేవుని దివ్య స్థితి ఏమిటో, అతనికి దివ్య శక్తులేమిటో వారు ఎరుగరు. ఈ విధముగా అతని దివ్య శక్తుల నెరుగక నిరాకారవాదులు శ్రీకృష్ణ భగవానుని సచ్చిదానంద రూపమును హేళన చేయుదురు. కానీ భక్తులు మాత్రము తమ సేవాభావము వలన అతనిని పూర్ణ పురుషోత్తముడగు దేవదేవుని తెలుసుకొనియుందురు. శ్రీకృష్ణ భగవానుని ఎరుగగలుగుట మిగుల కష్టతరమని అర్జునుడు భగవద్గీత యందు 10వ నిర్ధారించి ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. విజయమాత చదువుతాను. ప్రభామాతాజీ ఉన్నారు కదండి. అనుకుమార లేదండి, అనుకుమాతాజీ లేరు. హరే కృష్ణ. 32వ శ్లోకం. ఇంద్ర ఉవాచ ఇదమప్యుచ్యుత విశ్వభావనం బహురానందకరం మనోదృశం సురవిధ్వక్షపణైరుదండైర ప్రపన్నమష్టభిః. ఇంద్ర ఉవాచ, ఇంద్రుడు పలికి, ఇదం ఈ అపి నికముగా అచ్యుత, ఓ అచ్యుత, విశ్వభావనం విశ్వము యొక్క సంక్షేమము కొరకు, ఓ పుహు దివ్య రూపము, ఆనందకారకం, మనః దృశ్యం మనస్సుకు కంటికి, సుర విద్వాట్ నీ భక్తులేడు ద్వేషం కలిగిన వారు, క్షపనే శిక్ష ద్వారా, ఉదా ఇదే ఆయుధముతో, భుజదండే భుజములతో, ఉపపన్న కలిగి ఉండి అష్టభిహి ఏమి. ఇంద్రుడు పలికిన, హే ప్రభు, ఆయుధం దాల్చున్న అష్టభుజములుగా నీ దివ్య రూపం సమస్త విశ్వ సంక్షేమములకే ప్రకటమోచు. అది కన్నులకు మనసుకు పరమానందకారకం. సురదృశులకు దానములను దండించుటకు అట్టి రూపము నీ వెళ్ళబడిన సంస్థపై ఉంటుంది. భాష్యం. విష్ణు భగవానుడు చతుర్భుజములతో గోచరించిన సాధారణంగా శాస్త్రములకు తెలియపరిచిన ఈ యజ్ఞస్థులందు మాత్రం అతడు అష్టభుజంతో అర్థించు. అందుకని ఇంద్రుడు ఈ చతుర్భుజ రూపమునే చూచుటకు మేము అలవాటు పడినను అష్టభుజ రూపం చతుర్బాహు రూపం వలె సత్యమే అన్నదేని పలికాడు. బ్రహ్మదేవుడు పలికినట్లుగా భగవాని దివ్య రూపము అనుభూతం అనర్చుకుంటే ఇంద్రియములకు చేత కాదు. బ్రహ్మ యొక్క ఈ వాక్యములకు బదులుగా ఇంద్రుడు పలికినదేమనగా, భగవానుని దివ్య రూపం భౌతికేంద్రియములకు అగోచరమైన అతని దివ్య రూపమును కర్మలను అవగతం చేసుకోవచ్చు. భగవాన్ అసాధారణ లక్షణములను, అసాధారణ కార్యములను, అసాధారణ సౌందర్యమును సామాన్య మానవుడు సైతం కాంచగలడు. ఉదాహరణకు శ్రీకృష్ణ 6-7 ఏళ్ల ప్రాయం వాడు బృందావన వాసులతని శరణించి ఉండింది. కుండపోతగా వాన కురిసినప్పుడు అతడు తన ఎడమ చేతి చిక్కుని వేలిపై గోవర్ధన పర్వతం 7 రోజులు ఎత్తుపెట్టి వారిని రక్షించారు. తమ భౌతికేంద్రియ పరిధి వరకు కల్పమ్మ కావింపబోరు లౌకికులు కూడా భగవాన్ అసాధారణ కార్యం కాంచి విశ్వాసము పొందగలరు. ఈ విధంగా భగవాని కార్యములు హేతువాద దృష్టికి కూడా మనోహరముగా ఉంటుంది. కానీ నిరాకారవాదులు మాత్రము అతని రూప సహితత్వం అంగీకరించారు. వారు భగవద్ రూపమును తమ రూపంతో పోల్చుకుంటే దానికి కారణం భౌతిక జగమునందలి మానవులు కొండనెత్తలేరు కనుక భగవానుడు కొండనెత్తలేడని వారు అభిప్రాయపడదు. శ్రీమద్ భాగవత వాక్యములు వారు అలంకారికములుగా భావించి వాటిని తమకు నచ్చిన ధోరణిలో వ్యాఖ్యానించి ఎత్తించారు. కానీ వాస్తవంగా భగవానుడు బృందావన వాసులందరి ఎదుట గోవర్ధన పర్వతం ఎత్తి ఉన్నాడు. ఈ విషయం వ్యాసదేవుడు, నారదుడు వంటి ఆచార్యులు దృఢపరిచి ఉన్నాడు. భగవాను గురించి సమస్తము అనగా అతని కర్మలను, లీలను, అసాధారణ లక్షణాలను యథాతథంగా గ్రహించడం. ఆ విధముగా ప్రస్తుత పరిస్థితిని మనము అతన్ని అవగతం చేసుకుందాం. నీ అష్టభుజ రూపము చతుర్భుజ రూపం వలె ఉత్తమమై ఉన్నది అని ఇంద్రుడిచ్చట పలికి. ఆ విషయం ఎట్టి సందేహము లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారండి? ఒక నిమిషం అండి, మళ్ళీ విజయమాత చదువుగా తెలుస్తాను. అలాగే అలాగే ప్రభుజీ. హరే కృష్ణ.
ఇందా పిలిచాం మీరు లేరు. హరే కృష్ణ విజయవర్ధన్ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ 33వ శ్లోకం. పత్స్న్యవూచుః యజ్ఞోయం తవ యజనాయ కేన సృష్టో విధ్వస్తః పశుపతిన్నాధ్య దక్షకోపాత్ తం నస్త్వం శవశయనాభ శాంతమేధం యజ్ఞాత్మన్నలి నరుచా దృశా పునీః. ప్రతిపదార్థం. పత్స్న్యవూచుః ఋత్విక్కుల పత్నులు ఇట్లు పలికిరి. యజ్ఞః యజ్ఞము, అయం ఈ, తవ నీ యొక్క, యజనాయ అర్చనము, కేనా బ్రహ్మచే, సృష్టః ఏర్పాటు చేయబడినది, విధ్వస్తః విధ్వంసము చేయబడెను, పశుపతిన శివునిచే, అద్య నేడు, దక్ష కోపాత్ దక్షుని ఎడ కోపము వలన, తం ఇది, నహ మా యొక్క, త్వం నీవు, శవశయన శవములు, అభావలే, శాంతమేఢం కదలక ఉన్న యజ్ఞ పశువులు, యజ్ఞ ఆత్మన్ ఓ యజ్ఞ పురుష, నలిన కమలము, రుచ సుందరమగు, దృశ వీక్షణముచే, పునీహి పవిత్రము చేయము. అనువాదము. ఋత్విక్కుల భార్యలిట్లు పలికిరి. ఓ దేవా, బ్రహ్మదేవుని ఆజ్ఞచే ఈ యజ్ఞము ఏర్పాటు చేయబడినను దక్షుని ఎడ క్రోధముతో శివుడు సమస్తమును ధ్వంసము కావించెను. అతని క్రోధ కారణమున యజ్ఞ పశువులన్నీ మృతి చెందినవి. అందుచే సమస్త యజ్ఞ ఏర్పాట్లు నాశనమైనవి. ఇప్పుడు నీ కమలనయన వీక్షణముచే ఈ యజ్ఞస్థలి పవిత్రత తిరిగి చేకూరుగాక. భాష్యము. నూతన జీవితము నొసగటకే పశువులు యజ్ఞమునందు బలియొసగబడును. యజ్ఞమునందు పశువుల అవసరము అదియే. పశువును యజ్ఞమునందు బలి ఇచ్చి తిరిగి దానికి నూతన జీవితం నొసగట అన్నది మంత్రఫలమునకు నిదర్శనమై ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు శివునిచే దక్షయజ్ఞము ధ్వంసము కావింపబడినప్పుడు కొన్ని యజ్ఞ పశువులు మరణించినవి. వానిలో ఒకటి దక్షుని మొండెమునకు సంధించుటకు చంపబడినది. వాటి మృతదేహములు చెల్లాచెదురుగా పడి ఉండి యజ్ఞస్థలి శ్మశానముగా మారినది. ఆ విధముగా నిజమైన యజ్ఞ ప్రయోజనము నశించినది. సమస్త యజ్ఞములకు పరమావధి అయిన విష్ణు భగవానుడు తన కృపా దృష్టిచే యజ్ఞస్థలమును వీక్షించవలననియు దానిచే యజ్ఞకార్యము తిరిగి కొనసాగింపబడగలదనియు ఋత్విక్కుల పత్నులు ప్రార్థించిరి. సారాంశమేమనగా, జంతువులను అనవసరముగా వధింపరాదు. మంత్రబలమును నిరూపించుటకే అవి పూర్వము వాడబడేవి. మంత్రముల ద్వారా వాటికి తిరిగి నూతన జీవితము ఒసగబడేది. దక్షుని మొండెమునకు సంధించుటకు చేసినట్లుగా వానినెన్నడను వధించరాదు. పశువులను బలి ఇచ్చి తిరిగి వాటికి నూతన జీవితము ఒసగబడుటను గాంచుట ఆనందకరముగా నుండును. కానీ అట్టి వాతావరణము ఇప్పుడు లోపించినది. కనుకనే ఆనందకరమగు యజ్ఞమును నిర్వహించు నిమిత్తము విష్ణు భగవానుడు తన కృపాదృష్టిచే యజ్ఞ పశువులకు తిరిగి జీవము కలిగించవలని ఋత్విక్కుల పత్నులు అర్థించిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. కళామాతాజీ చదువుతారు. కళామాతాజీ. ప్రభుజీ నేను నెక్స్ట్ చదువుతాను. నెక్స్ట్ చదివిన తర్వాత చంద్రమణి ప్రభుజీ. ఒక్క నిమిషం ఉండండి. హరే కృష్ణ ప్రభుజీ. 34. అనన్వితం తే భగవన్ విచేష్టితం యదాత్మనా చరసి ఈ కర్మ నాజ్యసే విభూతయే యత ఉపసేదురీశ్వరి న మన్యతే వర్తతి భవాన్. ఋషులు ఊచుహు ప్రార్థించిరి. అనన్వితం పరమద్భుతము తే నీ యొక్క భగవాన్ ఓ సమస్త విభూతి పూర్ణుడా, విచేష్టితం కర్మలు యత్ ఏవైతే ఆత్మన నీ శక్తిచే నీవు చరసి వసరింతువు ఈ నిక్కముగా కర్మ అట్టి కర్మల ఎడ నా అజ్జసే నీవు ఆసక్తుడు కావు, అంటబడవు. విభూతయే ఆమె కరుణకు యత ఎవరి నుండి ఉపసేదు పూజింతురో ఈశ్వరీ లక్ష్మీదేవి నా మన్యతే అసక్తుడు కావు. స్వయం నీవు అనువర్తితి నీ సేవకురాలి లక్ష్మీదేవి ఎడ భగవాన్ నీవు. ఋషులు ఇట్లు ప్రార్థించిరి. హే ప్రభు, నీ కర్మలు పరమద్భుతములు.
నీవే సమస్తమును నీ వివిధ సత్తులచే అవసరింపబడినప్పటికీ అట్టి కర్మలచే నీవు ఏమాత్రము అంటబడవు. కరుణా ప్రాప్తికై బ్రహ్మ వంటి గొప్ప దేవతల చేతను అర్చించబడి లక్ష్మీదేవి ఎడను నీవు ఆశ్రితుడు కావు. భాష్యము: భగవానుడు తన అద్భుత కర్మల ద్వారా సాధింపగల ఫలము గాని ఆ కర్మ నిర్వహించవలసిన అవసరం గాని లేదని భగవద్గీత ఎంతో చెప్పబడింది. అయినను జనసామాన్యునికి ఒక ఉపమానమును నెలకొంటకు అతడు కొన్నిసార్లు కర్మను ఆచరించుచుండును. అట్టి కర్మలు అద్భుతమై ఉండును. ఆ రీతిని అతడు పరమాద్భుతంగా వర్తించినను దేని చేతను అంటబడతాం. నమాం కర్మాని లింపంతి, భగవద్గీత 4.14. అతడు స్వయంపూర్ణుడు. ఈ విషయం నా ఇచ్చట వసపడిన ఉదాహరణమేమనగా, లక్ష్మీదేవి సదా అతని సేవయందు నియుక్తురాలైనను ఆ దేవదేవుడు ఆమె ఎడ ఆసక్తిని కాడు. బ్రహ్మ వంటి గొప్ప దేవతలే అనుగ్రహ ప్రాతులగుటకు లక్ష్మీదేవిని అర్చించ కాడు. భగవానుని ఈ పరమ కృష్ణును దివ్యస్థితిని గూర్చి ఋషులు ప్రత్యేకంగా పేర్కొండ్రి. అనగా భగవానుడు పుణ్యఫలముల ఎడ ఆసక్తుడయ్యడి సామాన్య జీవి వంటి వాడు కాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. కల్పనామాత హరే కృష్ణ ప్రభు. అయం త్వత్సదామృష్ట పీయూష నద్యా మనోవారణః క్లేశదావాగ్నిదత్తః తృషార్తోవగాఢో నస్మారదావం నిష్క్రామతి బ్రహ్మ సంపన్నవన్నః. సిద్ధులు ఊచు ప్రార్థించిరి ఆయం ఈ తత్వ కదా నీ లీలలు మృష్ట విశుద్ధమగు పీయూష అమృతము నద్యాం నదియందు మనస్సనడి వారణ ఏనుగు క్లేశములు దావాగ్నిచే దగ్ధ తప్పించి తృష దాహము ఆర్త పీడితే అవగాడ మునిగి నా సస్మార మరుచును దావాగ్ని లేదా క్లేశమును నా నిష్కామతి బయటకు రారు. బ్రహ్మ సంపన్నవత్ మునిగినట్లుగా మా యొక్క సిద్ధగణము ఇట్లు ప్రార్థించిరి. ఓ దేవా, దావాగ్ని యందు తప్పించడి ఏనుగు నదిలో ప్రవేశించి సమస్త క్లేశములను మరచడి రీతి మా మనస్సులు నీ కథామృత నది యందు సదా మునిగి ఉండి అట్టి దివ్యానంద మధురమును బ్రహ్మానందము వంటిది వేడకోరు ఉన్నవి. భాష్యము: 8 రకములకు సిద్ధులు సంపూర్ణముగా నుండినటువంటి సిద్ధలోకమునకు చెందిన సిద్ధగణము పలికిన వాక్యం ఇది. ఆ సిద్ధలోక వాసులు అష్టసిద్ధులపై పూర్ణ నియంత్రణ కలిగి ఉన్నను పలుకులను బట్టి విశుద్ధ భక్తులను గోచరించుచున్నది. వారెల్లప్పుడూ భగవల్లీలామృత నది అందే మునకలు వేయిచుందురు. భగవల్లీలా శ్రవణమే కృష్ణ కథే అనబడును. భగవల్లీలామృత సాగరమున మునిగిన వారిలో ముక్త పురుషులనియు భావభయం వారికి లేదనియు భక్త ప్రహ్లాదుడు పలికి ఉండను. సామాన్యుని మనసు సదా ఉద్విగ్న పూర్ణమై ఉండునని సిద్ధగణము పలికిరే. దానికై దావాగ్ని యందు తప్పించి ఉపశమనకై నది యందు ప్రవేశించి ఏనుగు ఉపమానము వసకబడినది. సంసార దావాగ్నిచే తప్తులైన మానవులు కృష్ణలీలామృతం నదిలో ప్రవేశించినచో భవక్లేశములన్నింటినీ మరవగలరు. యజ్ఞములు కావించి సత్ఫలితములను పొందుటువంటి కామ్యకర్మలను సిద్ధగణము లెక్క చేయరు. కేవలము భగవల్లీలార్చన ఎందే వారు మునిగి ఎందురు. ఇదియే వారిని పూర్ణముగా సంతోషప్రదులను కావించును. శుభ అశుభ కార్యములను వారు పట్టించుకొనరు. సదా కృష్ణ భక్తి భావంలో నిలిచియుండు వారికి శుభాశుభ కర్మలు గాని యజ్ఞములను గాని చేయవలసిన అవసరం లేదు. వేద వర్ణితముకు సమస్త విధానములను తన యందే ఇముడ్చుకొని ఉన్నందున కృష్ణ భక్తి భావన స్వయముగా పూర్ణమై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను. 36వ శ్లోకం. యజమాన్యువాచ స్వాగతం తే ప్రసీదేశ తుభ్యం నమః. శ్రీనివాస శ్రియాకాంత యాత్రాహినః త్వామృతేధీశనాంగైర్మఖః శోభతే శీర్షహీనః కబంధో యథా పురుషః. యజమాని దక్ష పత్ని
ఉవాచ ప్రార్థించెను. సు ఆగతము మంగళకర ఆగమనము తే నీ యొక్క ప్రసీద ప్రసన్నుడవగుము. ఈశ హే ప్రభు తుభ్యం నీకు నమః వందనములు. శ్రీనివాస లక్ష్మీదేవికి ఆశ్రయుడా శ్రియ లక్ష్మీదేవితో కాంతయ నీ భార్య త్రాహి రక్షింపుము. నః మమ్ము త్వాం నీవు ఋతే రహితముగా అధీశ అధీశ్వర అంగైః కరచరణములతో మఖః యజ్ఞస్థలి న శోభతే శోభించదు. శీర్షహీనః శిరము లేకుండా కబంధః కేవలము దేహము కలిగి ఉన్న యథ వలె పురుషః మనుజుడు. దక్షపత్ని ఈ విధముగా ప్రార్థించును. హే ప్రభు ఈ యజ్ఞస్థలయందలి నీవు ప్రత్యక్షమగుట మిక్కిలి భాగ్యవంతమైన విషయము. నీకు నా వందనములు. ప్రస్తుత కార్యమున ప్రసన్నుడవగమని నేను అర్థించుచున్నాను. నీవు లేనట్టి యజ్ఞస్థలి శిరము లేనట్టి శరీరము వలె శోభ కలిగి ఉండజాలదు. భాష్యము. విష్ణు భగవానుని మరి ఒక నామము యజ్ఞేశ్వరుడు. కర్మములన్నిటినీ విష్ణు యజ్ఞముగా విష్ణు ప్రీత్యర్థమై నిర్వహింపవలనని భగవద్గీత యందు తెలుపబడినది. ఆ దేవదేవుని ప్రసన్నుని చేయనిచ్చో మనమేది చేసినను అది భౌతిక జగమున బంధకారకమే కాగలదు. ఈ విషయము దక్షపత్నిచే ఇచ్చట ధృవీకరింపబడుచున్నది. తలలేని మొండెమును ఎంత సుందరముగా అలంకరించినను వ్యర్థమే అయినట్లుగా నీ సన్నిధి లేనట్టి యజ్ఞ వైభవము కేవలము వ్యర్థమే. ఇచ్చట తెలుపబడిన పోలిక సంఘ వ్యవస్థకు కూడా అన్వయించును. మిగుల పురోగమించి ఇండుట భౌతిక నాగరికతకు గర్వకారణమని కావచ్చునేమో కాని వాస్తవమునకు అది తలలేని మొండెము వలె వ్యర్థమై ఉన్నది. కృష్ణ భక్తి భావన దేవదేవుడకు విష్ణువు అవగాహన లేనట్టి ఏ నాగరికత అయినను అది ఎంతటి ప్రగతిని సాధించినను కేవలము విలువరహితమే. ఈ విషయమును గూర్చి హరిభక్తి సుధోదయమున ఒక వాక్యము చెప్పబడినది. భగవద్భక్తిహీనస్య జాతిశాస్త్రం జపస్తపః అప్రాణస్యైవ దేహస్య మండనం లోకరంజనం. దీని భావమేమనగా అల్పవర్ణములలో ఎవరేని మరణించినప్పుడు ఆ ప్రేతమును చక్కగా అలంకరించి ఊరేగించుదురు. ప్రాణము అది వరకే వెడలిపోయి ఉన్నందున అట్టి శవాలంకారమునకు విలువే లేదు. అదే విధముగా కృష్ణ భక్తి రసభావన లేనట్టి ఏ రాజరికమైనను సాంఘిక మర్యాద అయినను శవాలంకారము వంటిదే. దక్షుని భార్య నామము ప్రసూతి. ఆమె స్వయంభువ మనువు తనయ. ఆమె సోదరియగు దేవహూతికి కర్తమునితో వివాహము జరిగెను. కపిల భగవానుడు దేవహూతికి తనయుడయ్యెను. ఆ విధముగా ప్రసూతి విష్ణు భగవానుకి పినతల్లి అయినది. అటువంటి ఆప్యాయ భావనలో ఆమె విష్ణువు యొక్క అనుగ్రహమునకై ప్రార్థించినది. తాను పినతల్లి అయిన కారణమున ఆమె కొంత ప్రత్యేకానుగ్రహమును కోరుకున్నది. ఈ శ్లోకమునందలి మరి ఒక ముఖ్య విషయం ఏమనగా విష్ణు భగవానుడు లక్ష్మీదేవి సహితముగా కీర్తింపబడినాడు. ఎచ్చట విష్ణువు అర్చింపబడునో అచ్చట సహజముగానే లక్ష్మీదేవి అనుగ్రహము ఉండగలదు. విష్ణువు ఇచ్చట అమృత దివ్యుడు అని సంబోధింపబడినది. బ్రహ్మరుద్రాది దేవతలందరూ సృష్టి పిమ్మటనే ఉద్భవించరి. కాని విష్ణువు సృష్టి పూర్వమే స్థితుడై ఉండెను కనుకనే ఆ దేవదేవుడు అమృత అని సంబోధింపబడెను. అట్టి విష్ణువుకు ఆంతరంగిక శక్తి సహితముగా వైష్ణవులు అర్చింతురు. కనుకనే దక్షపత్నియగు ప్రసూది ఋత్వికులను ఏదో భౌతిక లాభము కొరకు యజ్ఞములాచరించు కామ్యకర్మ రతులగుటకు బదులు వైష్ణవులుగా మార్చమని భగవానుని ప్రార్థించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ.
మ్యూట్ లో ఉన్నా. మ్యూట్ తో ఉన్నారు ప్రభుజీ, వాయిస్ వినిపించట్లేదు. అక్క హరే మ్యూట్ కృష్ణ లో ప్రభుజీ. ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోలేదు. ప్రభాకర్ ప్రభు చదువుతారా? హరే కృష్ణ ప్రభు చదువుతున్నానండి. 37 ఆ, 37 శ్లోకం. లోకపాల ఊచుః దృష్ట కిమ్నో దృగ్భికిసర సద్గ్రహైస్వం ప్రజ్ఞగ్ధ సా దృశ్యతే ఏన విశ్వం మాయా ఏష్యా భవదీయ హి భూమన్ యస్త్వం షష్ఠః భాసి భూతై. లోకపాలురు ఊచుహు పలికిరి, ద్రష్ట కాంచితిమి, కిం ఒకవేళ, సహ మాచే, దృగ్భిః భౌతికేంద్రియములచే, సత్ గ్రహై దృశ్యమాన జగత్తు వ్యక్తము చేయుచు, త్వం నీవు ప్రత్యక్ ద్రష్ట అంతరసాక్షి, దృశ్యతే కాంచబడును, ఏన ఎవరిచే, విశ్వము మాయా భౌతిక జగత్తు, ఈ కారణమున, ఏషా ఈ భవదీయ నీ యొక్క, ఈ నిక్కముగా, భూమన్ ఓ బ్రహ్మాండ నాయక, యహ కారణమున, త్వం నీవు, షష్ఠ 60 పంచభిః 5 పాటు కాసి గోచరించువు, భూతై తత్వములతో. లోకపాలుడు ఇట్లు పలికిరి, ఓ దేవా, ప్రత్యక్షముగా వాంచుటనే మేము విశ్వసించుము. కానీ ఈ పరిస్థితిలో మేము నిన్ను ఈ భౌతికేంద్రియములతో వాస్తవముగా కాంచగలిగితేమో లేదో ఎరుగజాలము. భౌతికేంద్రియములతో మేము కేవలము దృశ్యమాన జగత్తునే కాంచగలం. కానీ నీవు పంచభూతములకు పరమైన వాడు, 60 తత్వము కనుకనే మేము నిన్ను భౌతిక జగత్తు యొక్క సృష్టిగా కాంచుదము. భాష్యము. లోకపాలకు నిక్కముగా ఐశ్వర్యపూర్ణులు, గర్వితులు అయ్యుందురు. అట్టి వారు దేవదేవుడు శ్రీకృష్ణుని దివ్య రూపము అవగతం చేసుకొనజాలరు. ప్రేమాంజనమును కనులు అందుకొనిన వారలే తమ కర్మల యందు అడుగడుగునా దేవదేవుని కాంచగలరని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. దీనితో పాటు కుంతీదేవి ప్రార్థనలు శ్రీమద్ భాగవతం 1.8.20 తెలుపబడినదే. ఇదేమనగా, కేవలము భౌతికంగా గర్వితులు కానివారే అకించన గోచరం దేవదేవుని కాంచగలం. ఇతరులు మాయామోహితులై పరతత్వం గురించి ఊహింపనైనను సమర్థుడు కాదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఉన్నారు? ఉన్నారండి. హరే కృష్ణ. దగ్గర పెట్టి మాట్లాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చదవండి. 38 ప్రేయాన్నతేన్యో అస్తాం ముత్తస్వహి ప్రభో విశ్వాత్మా నిక్షేణ పృథగ్య ఆత్మనః అదాపి భక్తే సత తయో పదావత మనస్యావృత్యానుగ్రహణ వత్సల యోగ ఈశ్వర యోగి పుంగవులు ఊచుహు పలికిరి, ప్రేయాన్ మిక్కిలి ప్రియము, తే నీకు అన్యః వేరొక నా ఆస్తి లేదు, ఆముతః దాని నుండి, త్వయి నీ యందు ప్రభో హే ప్రభు, విశ్వ ఆత్మని సకల జీవుల యందలి పరమాత్మ యందు ఈక్షేత్ నా గాంచరు పృథక్ భిన్నమగు యహ ఎవరైతే ఆత్మనః జీవులు అదాత అపి అధికంగా భక్తితో ఈస ఓ దేవ తయ దానితో ఉపధావతం అర్చించువారలు అనన్యవృత్య అనన్యముగా అనుగ్రహణ కరుణను అనుగ్రహమును వత్సల అనుగ్రహమును చూపు దేవ. యోగి పుంగవులు పలికిరి, హే ప్రభు, నన్ను సర్వజీవుల యందలి పరమాత్మనిగా నెరిగి నీవు తమకు అభినున్నడవని గాంచువారలు నిక్కముగా నీకు మిక్కిలి ప్రియులు. నిన్ను ప్రభువగును తమను సేవకులగును తలచి భక్తయోగమున నియుక్తులయ్యడి వారల ఎడ నీవు అనుగ్రహమును చూపుదువు. నీవెల్లప్పుడూను వారి వైపు మృగు చూపియుందువు.
భాష్యము అద్వైతులు యోగి పుంగవులు దేవదేవుడు ఏకమనుచు ఎరిగి ఉందరని ఈ శ్లోకంలో తెలుపబడినది. ఈ ఏకత్వము జీవుడు అన్ని విధముల దేవదేవునితో సమానమనడి అపోహ కాదు. భగవద్గీత 7:17 యందు వర్ణింపబడి ధృవపరుపబడిన విశుద్ధ జ్ఞానము ప్రియో హి జ్ఞానినో అత్యర్థమహం స మమ ప్రియ పైననే ఈ అద్వైతము ఆధారపడి ఉన్నది. ఆధ్యాత్మిక జ్ఞానం ముందు వికాసం నుండి భగవతత్వ విజ్ఞానమును నెరిగిన వారు తమకు మిగుల ప్రియులన్నీయు తానును అట్టివారులకు మిగుల ఇష్టుడననియు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. భగవతత్వ విజ్ఞానమును వాస్తవముగా నెరిగిన వారలు జీవులు భగవానుని ఉన్నత శక్తి అని ఎరిగి ఉందురు. ప్రకృతి గౌణమనియు జీవులు ఉన్నత శక్తి అనియు భగవద్గీత యందు చెప్పబడినది. శక్తి మరియు శక్తిమంతుడు అభిన్నము కనుక శక్తులన్నిటిను శక్తిమంతుని సమానము గుణమనే కలిగి ఉండును. భగవానుని వివిధ శక్తులను విశ్లేషణ కావించి తమ నిజస్థితి నెరిగి ఉండి భగవతత్వ విజ్ఞానమును పూర్ణంగా తెలుసుకొని ఉన్న వారలు భగవానునికి అత్యంత ప్రియులు. భగవద్విజ్ఞానము లేకపోయినను ప్రేమతోను శ్రద్ధతోను భగవానుని సదా తలపోయిచు భగవానుడు పూర్ణుడు కాక తాము అంశమాత్రులైన సేవకులమని భావించు వారలు ఆ దేవదేవునికి మరింత అనుగ్రహ పాత్రులు. ఈ శ్లోకమందలి మరి యొక్క విశేషమేమనగా భగవానుడు వత్సల అని సంబోధింపబడినాడు. వత్సల అనగా సర్వదా అనుకూలుడై ఉండువాడని భావము. శ్రీకృష్ణుడు మరి యొక్క నామము భక్తవత్సలుడు. అతడు ఆ భక్తవత్సలుడు అన్నది నామముతో ప్రసిద్ధి చెంది ఉన్నాడు. అతడు భక్తుల వైపునకు ప్రత్యేకంగా మ్రోగు చూపి ఉండునని దాని భావం. వేద వాంగ్మయమున అతడే చోటను జ్ఞాని వత్సలుడు అని సంబోధింపబడలేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. అంత మాతాజీ చదువుతారు. అంత మాతాజీ మ్యూట్ లో ఉన్నారమ్మా. అంత మాతాజీ చదువుతారు. 39 చదవండి. ఓకే ప్రభుజీ, 1 minute. అధ్యాయం 7 కదా ప్రభుజీ? హరే కృష్ణ. 39 చదవండి. అధ్యాయం 7 కదా ప్రభుజీ? 7th లోనే 39. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్సనం. 18 జగదుద్భవ స్థితి లయేషు దైవతో బహువిద్యమాన గుణయాత్మ మాయయా రచితాత్మ భేద మతయే సంస్థయా వినివర్తిత భ్రమ గుణాత్మనే నమః. జగత్ భౌతిక జగత్తు ఉద్భవ సృష్టి స్థితి పోషణము లయేషు లయమునందు దైవతః దైవము బహు పెక్కు విద్యమాన వైవిధ్యము వలన గుణయ భౌతిక గుణములచే ఆత్మమాయయ తన భౌతిక శక్తిచే రచించి ఆత్మ జీవులయందు భేదమతయే భిన్నమగు భావములను రూపొందించిన వాడు స్వసంస్థయ తన ఆంతరంగిక శక్తిచే వినివర్తిత నిలిపెను భ్రమ అంతఃప్రక్రియ గుణముల యొక్క ఆత్మనే అట్టి రూపధారునికి నమస్సులు. నానావిధ సృష్టిని కావించిన వాడును సృష్టి స్థితిలయము కొరకు వాణిని త్రిగుణ ప్రభావమునందించిన వాడును ఆగు దేవదేవునకు వందనములు. అతడు మాయా ప్రభావమునకు అతీతుడు. అతని రూపము పూర్తిగా భౌతిక గుణవర్జితమై ఉండును. అతడు మాయా మోహమునకు దూరుడు. భాష్యము. 2 రకముల స్థితులు స్థానములు ఈ శ్లోకమున వివరింపబడినవి. భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యము ఒకటి కాగా భగవానుని స్థానము ఇంకొకటి. భగవానుని స్థానమునందును భగవద్ రాజ్యమునందును గుణము కలదు. భగవానుని స్వీయ స్థానమని చెప్పబడిన గోలోకమందును గుణమున్నను ఆ గుణము సృష్టి స్థితి లయాది కార్యములలోనికి విభజింపబడలేదు.
భౌతిక శక్తి యందు త్రిగుణముల అంత ప్రక్రియయే సమస్తము సృష్టించబడి పోషింపబడి లయమునందుట సాధ్యము కావించుచున్నది. కానీ ఆధ్యాత్మిక జగము భగవద్ రాజ్యమునందు సమస్తము నిత్యము చైతన్యయుతము ఆనందమయమునగుటచే అట్టి ప్రదర్శనము కానబడదు. భౌతిక జగమున భగవానుని అవతరణను అపార్థము చేసుకొను ఒక తాత్విక వర్గము వారు కలరు. భగవానుడు అవతరించినప్పుడు భౌతిక జగమునకు అరుదించు ఇతర జీవుల వలె త్రిగుణ ప్రభావితుడగునని వారు తలతురు. అదియే వారికి గల అపార్థము. కానీ ఇచ్చట స్పష్టముగా తెలుపబడినట్లు స్వసంస్థయ తన అంతరంగిక శక్తిచే అతడు సమస్త భౌతిక గుణములకు పరుడై ఉన్నాడు. అదే విధముగా భగవద్గీత ఎందును శ్రీకృష్ణ భగవానుడు ఆత్మమాయచే నేను అవతరింతును అని పలికెను. బాహ్య అంతర శక్తులు రెండును అతని ఆధీనమునందే ఉన్నందున అతడెన్నడును వాటి ఆధీనంలోనికి రాడు. పైగా సమస్తము అతని ఆధీనమందే ఉన్నది. తన దివ్యమగు నామము, రూపము, గుణము, లీలలు, పరివారము మొదలగు వాటిని వ్యక్తము చేయుటకే అతడు తన అంతరంగిక శక్తిని క్రియాశీలము కావించును. ఇక ఆ దేవుని బాహ్యశక్తి వైవిధ్యం వలన బ్రహ్మ రుద్రాది పెక్కు దేవతలు ప్రకటమై ఉన్నారు. మానవులు తమ గుణమును అనుసరించి ఆయా దేవతలకు ఆకర్షితులగుదురు. కానీ మనుషుడు భౌతిక గుణములను అతిశయించినప్పుడు లేదా వాటికి పరుడైనప్పుడు దేవదేవుడగు శ్రీకృష్ణుని భక్తిలో సుస్థాపితుడగును. ఈ విషయము భగవద్గీత యందు ఈ రీతిగా వివరింపబడినది. కృష్ణ సేవలో నియుక్తుడైన వాడు ఎవడైనను గుణ వైవిధ్యమునకు మరియు గుణముల అంత ప్రక్రియకు పరుడైనట్టి వాడే. సారాంశమేమనగా బద్ధజీవులందరూ గుణముల చర్య ప్రతిచర్యలచే కూరుకుపోవుచున్నారు. ఆ గుణములే శక్తి భేదతను సృష్టించుచున్నవి. కానీ ఆధ్యాత్మిక జగమునందు మాత్రము కేవలము దేవదేవుడొక్కడే పూజనీయుడై ఉన్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ నన్ను చదవమంటారా? హరే కృష్ణ ప్రభుజీ. 40వ శ్లోకం. బ్రహ్మోవాచ నమస్తే శ్రుత సత్వాయ ధర్మాదీనాం చ సూతయే నిర్గుణాయ చ యత్ కాష్టాం నాహం వేద పరేపి చ. బ్రహ్మ మూర్తిభవించిన వేదములు ఉవాచ పలికినవి. నమః వందనములు. తే నీకు శ్రుత సత్వాయ సత్వగుణమునకు ఆశ్రయుడవు. అధర్మ ఆదీనాం ధర్మము తపస్సు వంటి వాని యొక్క చ మరియు సూతయే కారణము మూలము నిర్గుణాయ గుణాతీతుడు చ మరియు యత్ ఏ దేవుని యొక్క కాష్టాం స్థితిని అహం నేను నా వేద ఎరుగజాలరు అపరే ఇతరులు అపి నిక్కముగా చ మరియు మూర్తిభవించిన వేదములు పలికినవి. హే భగవాన్, సత్వగుణమునకు ఆశ్రయుడవైనందున సమస్త ధర్మమునకు తపస్సుకు కారణమైన నీకు మా వందనములు. నీవు నిర్గుణుడవు. నిన్ను గాని నీ నిజ స్థితిని గాని ఎవ్వరునూ ఎరుగజాలరు. భాష్యము. భౌతిక జగత్తులో త్రిగుణములకు త్రిమూర్తులు అధిష్టాన దేవతలు. త్రిమూర్తులలో విష్ణువు సత్వగుణమునకు అధిపతిగా అంగీకరింపబడినాడు. ఆ సత్వగుణమే ధర్మము, జ్ఞానము, తపస్సు, త్యాగము, ఐశ్వర్యములకు మూలమైనట్టిది. ఈ కారణమున జనులు భౌతిక జగమున సత్వగుణమునందున్నచో నిజముగు శాంతి, అభ్యుదయము, జ్ఞానము, ధర్మము సంప్రాప్తించగలవు. కానీ ఇతర రెండు గుణముల రజోగుణము, తమో గుణము బారిన పడినంతనే వారి బద్ధ జీవితము మరింత దుస్సాహము కాగలదు. కానీ విష్ణు భగవానుడు మాత్రము తన నిజస్థితిలో ఎల్లప్పుడూ నిర్గుణుడే. అనగా గుణములకు పరుడైనట్టి వాడే. నిర్గుణమనగా గుణాతీతమని భావము. అనగా భగవానుడు గుణరహితుడని, అనగా గుణములే లేనివాడని ఆ పదము సూచించదు. అతడు దివ్య గుణ పూర్ణుడు. వాని ద్వారానే అతడు ప్రకటమే తన లీలను చూపును. అతని దివ్యమగు ప్రకటము వేద వాదులకు గాని బ్రహ్మ రుద్రాది దేవతలకు గాని అవగతము కానట్టిది. వాస్తవమునకు ఆ దివ్య గుణములు భక్తులకు మాత్రమే ప్రకటము కాగలవు. భగవద్గీత యందు ధృవపరుపబడినట్లు కేవలము భక్తి యోగము ద్వారానే మనుషుడు దేవదేవుడగు శ్రీకృష్ణుని దివ్య స్థితి నెరుగగలడు. సత్వగుణమునందు స్థితులైన వారు
ఆ దివ్యావగాహనను పాక్షికముగా పొందగలిగినను ఆ సత్వగుణమును కూడా వారు దాటవలనని భగవద్గీత యందు ఉపదేశించబడినది. వేద నియమములు త్రిగుణములపై ఆధారపడి ఉండును. మనుషుడు ఆ త్రిగుణములను అధిగమించినప్పుడే విశుద్ధమగు ఆధ్యాత్మిక జీవనమున నెలకొనగలడు. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. థ్యాంక్ హరే కృష్ణ మాతాజీ ప్రభు. ఇంకెవరు చదవాల్సి ఉన్నారండి? ఎవరు లేనట్టున్నారు ఎవరు ప్రభుజీ. లేనట్టున్నారు. హరే కృష్ణ ప్రభుజీ జాయిన్ అయినట్టున్నారు మాతాజీ. అవునమ్మా. జాయిన్ అయ్యారు కానీ మళ్ళీ మ్యూట్ లో ఉన్నారు. మనం నరసింహార్తి పాడిద్దాం. ఏమన్నా పాడతారా? నేను పాడతాను ప్రభు. హరే కృష్ణ. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహదేవ. ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం తం సర్వతోముఖం. నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యోర్నమామ్యహం. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే. హిరణ్యాకాశీపూర్వక్షః శిలటంకానఖాలాయే. ఇతో నృసింహ పరతో నృసింహో. యతో యతో యామి తతో నృసింహ. బహిర్నృసింహ హృదయే నృసింహో. నృసింహమాదిం శరణం ప్రపద్యే. తవ కరకమలవారే నాఖా అద్భుత శృంగం. దళిత హిరణ్యకాశిపు తాను భృంగం. కేశవధృత నరహరి రూప. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్. జయ నరసింహదేవ్. జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్. జయ ప్రహ్లాద్ మహారాజ్. జయ 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 ప్రభుపాద్ ప్రభుపాద్ ప్రభుపాద్. జయ జయ ప్రభుపాద్. జయ జయ గురుదేవ్ గురుదేవ్ గురుదేవ్. జయ జయ గురుదేవ్. నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్. నిత్య గౌర హరి బోల్. జై లక్ష్మీ నరసింహస్వామికి జై. భక్త ప్రహ్లాద్ మహారాజ్ की जय. శ్రీల ప్రభుపాద్ की जय. అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. ప్రభుజీ కృతజ్ఞతలమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండకం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. రికార్డింగ్ ఆపేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.